వాక్యం చేసుకున్నాం. ఆయన మాట్లాడుతున్న మాటలు లేకపోతే మధ్యకాల స్థానంలో ఈరోజు చాలా మంది బలహీనంగా ఉంటారు. దేని కొరకంటే అపవాది నీలోకి వచ్చేసినప్పుడు ఏమవుతావు? బలహీనం అయిపోతావు. ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్న మాటల ప్రకారముగా అని అంటున్న మాట, ఆయన ఆ కొండ మీద దిగి వచ్చినప్పుడు బహుజన సమూహాలను వెంబడించెను. జాగ్రత్త కలిగించున్నామా? దేవుడు వాక్యం కలిగించున్నది బహుజన సమూహాన్ని ఏం చేస్తుంది? వెంబడిస్తున్నాం. మనం దేవుడి దగ్గర రావడానికి కొంచెం కారణం ఉంటేనే దేవుడి దగ్గరికి వస్తాం. ఊరికి మనం ఎవరి దగ్గరికి వెళ్తామా? ఎవరి దగ్గరికన్నా వెళ్ళామంటే మనకి ఏదైనా అవసరం ఉంటేనే ఆ దగ్గరికి మనం వెళ్తాం. లేకపోతే ఆ ముఖం ఇంకా చూడం. చూడమా? అన్ని కళ్ళ ముందే తిరిగినాడు ఇంకా చూడం. చూడమా? ఆ దేవుడి యొక్క వాక్య ప్రకారంగా ఆ జనులు కూడా దేవుడితో అవసరం ఉంది కనుక దేవుడిని వెంబడిస్తున్నారు. అప్పుడు పేతురు సీమోను అంటున్నారా, ఏమన్నారు? ప్రభువా, వీరిలో నీ కొరకు వచ్చిన వారు ఎవరు లేరు. ఉన్నారా? అక్కడ 30 మంది వచ్చారు, 50 మంది వచ్చారు, 1,00,000 మంది వచ్చారు, పక్కన పెట్టు. సీమోను పేతురు ఏమన్నారు? ప్రభువా, వీరిలో ఒక్కరైనా నీ కొరకు వచ్చిన వారు ఉన్నారా? ఎంతో మంది వచ్చిన ఎవరి కొరకు వచ్చారు? వారు అవసరాల కొరకే నీ దగ్గరికి వచ్చారేమో కానీ నిన్ను వెంబడించిన వాడు ఎవరు కూడా లేనే లేదు. అందుకే పౌలు అన్నాడు, వచ్చి అపోస్తలుడైన పౌలు అంటున్నాడే, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఏంటి అర్థం? ఆయనకి కష్టం వచ్చినా దేవుడితో నడిచాడు, ఆనందం వచ్చినా దేవుడితో నడిచాడు, అనారోగ్యంలో ఉన్న దేవుడిని నడిచాడు, ఆరోగ్యం బాగున్నా దేవుడితోనే నడిచాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ దేవుడు మాట్లాడిన మాట రెండో మాట్లాడు కదా, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన మొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నీవు నన్ను శుద్ధినిగా చేయగలవా అని అడుగుచున్నాడు. ఏమడుగుతున్నాడమ్మా? ఒక మనిషి వచ్చి ఏమన్నాడు? ప్రభు, నన్ను బాగు చేస్తావా అని అడిగాడు. దేని కొరకు? ఇది నీవు తప్ప ఎవరు చేయలేరు. చేస్తారా? హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ ఏం చేస్తారు? చేసి బాగు చేసేస్తారా? చేయరు. ఏం చెప్తాడు? ఈ ట్యాబ్లెట్లు రాస్తాడు, అరుగు రాస్తాడు, ఇంజక్షన్లు రాస్తాడు. కానీ దేవుడు ఏది రాయడు. రాస్తారా? ఏమంటున్నాడు? నీవు నన్ను వెంబడించావంటే నీవు తక్షణమే శుద్ధి అవుదును. అంటే నీవు నీ మార్గం వదిలిపెట్టి నా మార్గం నడిచావంటే నేను బాగు చేస్తాను. దీని యొక్క వాక్య ప్రకారం చూడండి, హాస్పిటల్కి వెళ్ళి చర్చికి వచ్చాడు ఏమో కానీ చర్చికి వచ్చాడు హాస్పిటల్కి వెళ్దాం. వెళ్తానా? అర్థమైందండి? హాస్పిటల్కి వెళ్తాం, అనారోగ్యం తగ్గదనుకో ఎక్కడికి వస్తాం? మందిరానికి వస్తాం. కానీ మందిరానికి వచ్చావంటే హాస్పిటల్కి వెళ్ళవసరం లే. ఎందుకు? దేవుడిని ముట్టి బాగు చేసేస్తారు. దేవుడికి మేము మొక్కలు కనుక నేను అనేది హాస్పిటల్కి వెళ్ళొద్దంటే వెళ్ళు, ముందు దేవుడిని అడుగు, ప్రార్థించు, తక్షణమే దేవుడిని బాగు చేస్తాడు. ఒకవేళ అవలేదంటే దేవుడిని ప్రభా అవలేదు ప్రభా అంటే దేవుడిని ఏమంటాడు? ఏమన్నా వైద్యులు అనగా దేవుడు ఇచ్చే శిఖరం ఇది. ఆ వైద్యుల్లో పరమ వైద్యుడిగా నుండి వారి వస్తంలో నుండి నేను ముట్టి బాగు చేస్తానని దేవుడు చెప్పాడు. చెప్పలేదా? చాలా మంది విశ్వాసులు ఏం చేస్తారు? కొంతమంది ప్రవక్తలు కుష్టి రోగం వచ్చిన వాడిని బాగు చేసినట్టు, పాలు చేతులు పోలియో వచ్చిన వాడిని తీసుకొచ్చేసి ఈ చర్చ్ అంటే బాగుపడిపోయి నడిచేసి పరిగెత్తేసినట్టు. దేవుడు ఏమన్నా తెలుసా? వాడికి ఒక సమయము, ఈ కుష్ఠరోగి తక్షణమే దేవుడు శుద్ధి చేయడు. చేస్తానా? నీకు నేను సమయం ఇస్తున్నాను, ఆ సమయానికి నీ వ్యాధి స్వస్థత అవుతును అని దేవుడు చెప్పాడు. చాలా మంది ఏం చేస్తున్నారు? డ్రామాలు. ఈ వారం ప్రార్థన కొడితే మళ్ళీ వారం సాక్ష్యం చెప్తాను. సాక్ష్యాలు, ఈ సాక్ష్యాలు చూసి మోసపోయి గొర్రె మందలాగా అందరూ ఎక్కడిపోతున్నారు. దేవుడు అంటున్నాడు కదా, విస్తారమైన జనంలో మీరు పరిగెత్తుకెళ్ళా, ఒకరు తొక్కుకొని చచ్చిపోతేమో కానీ మీకు మార్గము తెలియదు. తెలుసా? అందుకే దేవుడు అన్నాడు, విస్తారమైన మార్గము నిన్ను బలి చేస్తుంది, ఇరుకు ద్వారము విస్తారముగా ఉండగా ఏం చేస్తుంది? నీకు ఒక మార్గము చూపిస్తుంది. చాలా మంది వ్యాధులతో బాధపడుచున్నారు. అనారోగ్యం వచ్చి, క్యాన్సర్ వచ్చి, అనారోగ్యంతో గురైపోయి, కొంతమంది త్రాగేసి కిడ్నీ పాడైపోయి, లివర్ పాడైపోయి, ఊపిరితిత్తులు పాడైపోయి వెళ్ళలేని వ్యాధులతో బాధపడుచున్నప్పుడు వాళ్ళు ఎవరు నమ్ముకున్నారో? దేవుడు నమ్ముకున్నారు.
ఎందుకు తెలుసా? ఆయన తప్ప నన్ను ఎవడు బాగు చేయలేడు. చేస్తారా? ఆ తాగుబోతు తెలిసింది, ఏం తెలిసింది? నన్ను బాగు చేసేవాడు ఆయనే. ఉన్నది హాస్పిటల్ ఏమో కానీ మనసంతా దేవుడి దగ్గర ఉంది. శరీరం ఒకటి హాస్పిటల్ బెడ్లో పడి ఉంది, ఆత్మ ఎక్కడ పడుతుంది? దేవుడి మందిరంలో పడి ఉన్నది. ఆడ ఆరోగ్యం అంతా బాగున్నది. జోగు దేవుని తిట్టాడు. ఆడ ఆ యేసుక్రీస్తు కదా ఆ సిలువలో 3 వేలు తీయకూడదు. ఆయన కొడుతుంటే ఎర్రు మొక్క వేసి చూశాడు. ఆయన ఒక మాట మాట్లాడదు. ఆయన ఎవరు నమ్ముకుంటాడు? మాట్లాడి ఎవరు అసలు ఏమన్నాడు? ఆయన తప్ప నన్ను ఎవడు బాగు చేయడు. ఏ నోటితో అయితే దేవుడు ద్వేషించాడు అదే నోటితో స్తుతించిన దేవుడు చేస్తాడు. చేయడా? దేవుడు నమ్ముకున్న వాడు హాస్పిటల్కి వెళ్తున్నాడు, దేవుడు నమ్ముకోడు హాస్పిటల్కి వెళ్తున్నాడు. దేవుడు నమ్ముకున్న వాడికి ఉచితముగా స్వస్థత వచ్చును అని దేవుడు చెప్పాడు. పౌలు అంటున్నాడు కదా, నువ్వు నిలకడగా ప్రార్థించాలని నువ్వు ఎటువంటి దానిని బాగు చేయగలవు. బాగు చేయగలవా? బాగు చేస్తావు తల్లి, బాగు చేసి చెప్తా. హాస్పిటల్ చుట్టూ తిరిగి లేకపోతే అక్కడికి తిరిగి నీ కాళ్ళు చేతులైపోలేమో కానీ నీకు స్వస్థత రాదు. వస్తుందా? ఒక్క క్షణము దేవుడితో వైపు నీకు వేలాది స్వస్థత దేవుడు ఇస్తాడు. దేవుడు ఎందుకంటున్నాడు కదా, నేను తప్ప మిమ్మల్ని ముట్టి బాగు చేర్చిన వాడు ఎవరు కూడా లేనే లేడు. ఈ కుష్ఠిలోకి వచ్చి అంటున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే ఏం చేయమమ్మా? శుద్ధి చేయమంటే దాని అర్థం ఏంటి? బాగు చెయ్యము అంటే ఆ కుష్ఠిలోకి తెలిసింది. ఏం తెలిసింది? నీవు తప్ప నన్ను ఎవరు కూడా బాగు చేస్తారా? దేవుడు తప్ప మన బతుకు మార్చేవాడు ఎవరు లేడు. అవునా? నీ భ్రమ ఏం చేస్తా? ఆ ట్యాబ్లెట్ వేసుకుని జనం తగ్గిపో. నీ నమ్మకం ఎక్కడుందో, నీ విశ్వాసం ఎక్కడుందో అక్కడ నీకు స్వస్థత ఉండదు. ఇంజక్షన్ మీద విశ్వాసం ఉందనుకో, ఇంజక్షన్ చేసుకుని జనం తగ్గిపో. యాకాపు మీద విశ్వాసం ఉందనుకో, యాకాపు తిను, నీకేం తగ్గిపోతే జనం తగ్గిపోతుంది. తగ్గదా? నీకేముంది? విశ్వాసం బట్టి దేవుడు నీకు స్వస్థత ఇస్తున్నాడు. ట్యాబ్లెట్ మింగే విశ్వాసం తగ్గిపోతాను కాదు, విశ్వాసం ఎక్కడ నీకు అక్కడే దేవుడు ఏమైనా నెమ్మదా ఇస్తున్నాడు. కానీ చాలా మంది ఏం చేస్తున్నాడు? దేవుడి మీద నమ్మకం లేదు. ఉన్నా మరి యోబు ఎందుకు దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాడు? తను పోయిందని పక్కన పెట్టి, ఆస్తులు అంతస్తులు పడి పక్కన పెట్టచ్చు. కానీ శరీరం కూడా ఏమైపోయింది? బలహీనం అయిపోయింది. చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎవరైనా నెంబడించాడా? ఎవరి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ వ్యాధికి ఎక్కడ స్వస్థత వస్తుంది, ఈ అనారోగ్యం వచ్చింది, ఎవరు కలవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ ఎవరు గాయం కడతారో, ఈ గాయానికి ఎవరు కొట్టి కడతారు అడగలే. ఏమన్నాడు? ప్రభువా ఆకాశమున్న దేవా నీవు తప్ప ఈ గాయమును స్వస్థపరిచేవాడు ఎవరు లేనే లేడు. లేదు, ఎవరు రాదు. దేవుడు వాక్యం చెప్తున్న మాట ప్రకారముగా ఎవరు రాడు. నేను స్వస్థపరిచేవాడు దేవుడు తప్ప నీకంటూ ఏ ఆధారము లేనే లేదు. నీవు బలహీన సమయంలో నిన్ను బలపరిచేవాడు దేవుడు తప్ప నీకు ఎవరు లేరు. అన్నా నువ్వు బ్యాంక్కి వెళ్దామంటే నీ వెనక 10 మంది వస్తారు. ఏటీఎంకి వెళ్దామంటే 20 మంది వెనకలు వస్తారు. వడ్డీకి వెళ్ళి డబ్బులు తీసుకొద్దామని చెప్పి 10 మంది వెనకలు వస్తారు. అదే మనుషుల్ని నేను హాస్పిటల్కి వెళ్తాను వెనకాలరా అంటే ఎవరు వస్తాడా? ఎవరు రాడు. ఎందుకు? నీకు బలహీనం వచ్చినప్పుడు వాళ్ళ బలంగా ఉన్నారు కదా, నువ్వు వాళ్ళని వాడుకున్నావేమని ఏమైపోతారు? చాలా చెదురైపోతారు. గాలి వేసినప్పుడు చెట్టుకి ఎండిపోయిన గాలి ఆటలు ఎలా ఉంటారు రాలిపోతాయో అలా అందరూ ఎగిరిపోతారు. ఎగిరిపోరా? దేవుడు అంటున్నాడు, నేను నీకు చెట్టునై ఉన్నాను, పునాదినై ఉన్నాను. ఎన్ని గాళ్ళు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బలహీనలు వచ్చినా నిన్ను కదిపేవాడు ఎవడు? యోబు మీదకి దేవుడు పంపించాడు. ఏం పంపించాడు? అపవాదిని పంపించాడు. అతను వేరేం చేసుకో, అవసరమైతే సమాధి కోతవరకు తీసుకోగానే సమాధిలో పాడేయకు అని చెప్పాడు. పండించాడు దేవుడు. నీకు ప్రతి దాని మీద దేవుడు అధికారం ఇచ్చాడు, కానీ తన ప్రాణం మీద నీకేం లేదు, అధికారం లేదు. గుడ్డి వారి కళ్ళు దేవుడు తెరిపించాడు. ఎందుకు తెరిపించాడు తెలుసా? ఆ గుడ్డి వాడికి ఎవరి మీద నమ్మకం ఉంది? నా ప్రభువు నందే నాకు నమ్మకం ఉంది. ఆయన మీద తప్ప నాకంటే ఎవరి మీద నమ్మకం లేనే. అవునా?
ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి చెకప్ చేయించుకో. ఆయనకు కూడా తెలుసు నీకు ఏం బలహీనం ఉందో. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత, ఎక్స్రే తీసిన తర్వాత, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతే నీ ఒంట్లో ఉన్న జబ్బు ఏంటో ఆ డాక్టర్ తెలుస్తుంది. నువ్వు దేవుడికి వచ్చిన దేవుడిని స్కాన్ చేస్తాడు. నీకే బలహీనం ఉందో, ఏ బలహీనతో నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు, నువ్వు దేని వారికి దేవుడి దగ్గరికి వచ్చావు, నీకేం స్వస్థత కావాలో ఆయన తెలుసు. ఇలా సమస్తము తెలుసు దేవుడికి. నువ్వు ఎప్పుడు అడుగుతావా నేను ఎప్పుడు బాగు చేయాలమ్మా, నువ్వు ఎప్పుడు అడుగుతావా దేవుడు నేను ఎప్పుడు బాగు చేయాలని చూస్తున్నా. యాకోబు మామగారు ఎలాగైతే యాకోబుని మోసం చేస్తాడు, ఈ రీతిగా చాలా మంది మోసం చేశారు. ఎలాగా? గుడ్డు గొడవలు తీసుకొచ్చేసి, జబ్బు గొడవలు తీసుకొచ్చేసి ఏం చేస్తారో నేను స్వస్థత వచ్చేసాను బట్టి అధికారం చేసి అర్థం. దేవుడు ఏమన్నాడు? ఆ కుష్టిలోకి వచ్చి ఏమన్నాడు? ప్రభు నీకు ఇష్టమైతాడు శుద్ధిని చేయగలవా అని అడిగాడు. అందరూ వదిలేస్తారు, ఈ కుష్టిలోకి అందరూ వదిలేస్తారు, కానీ దేవుడు వదిలేడా? వదిలేదండి. తల్లి వచ్చింది, 2 గ్రాముల నుంచి ఒక ఆమె వచ్చింది. ఆమెకి ఈ యొక్క కాలు మీద చంపేసి వ్యాధి వచ్చింది. భర్త వెలివేశాడు, బిడ్డ వెలివేశాడు, అందరూ వెలివేశారు. ఆమెకి సపరేట్గా ఒక ప్లేట్ పెట్టారు త్రాగడానికి. ప్రతి దానికి కూడా సపరేట్గా ఒక ప్లేట్ పెట్టేశారు. కొడుకు కూడా బాధ పెట్టి దూరం పెట్టేస్తాడు. ఆమె ముట్టుకోవడానికి కూడా భయపడేవారు. కానీ దేవుడు ఏమన్నా చేస్తా, నీ గాయపడిన హస్తం, నీ గాయపడిన గాయం మీద నా హస్తముని చాపి నేను ముట్టి బాగు చేస్తానని దేవుడు చెప్తాడు. నా తల్లి చేత ఆమె గాయం మీద చెయ్యేసినామని ఆమెకి శుద్ధి అయింది. దేవునికి మహిమ కలుగును గాక. కొడుకు వదిలేస్తాడు, భర్త వదిలేస్తాడు, పాలు పట్టించుకోలే, కూతురు పట్టించుకోలే, అంతరాని స్థితిలో ఉన్న ఆమెకి దేవుడు ఏమని చూపించాడు? నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అని మార్గం చూపించాడు. మహిమ కాదు, మహిమ శక్తి కాదు, దేవుని మహిమ. నీ చేతి మీద నా చెయ్యున్నది, నువ్వు ఎవరి మీద చెయ్యేసి ప్రార్థిస్తావో వారి మీద నేను చెయ్యేసి ముట్టి బాగు చేస్తాను. ప్రభు ఏంటంటే నేను చేయవలసిన పని అంటే వారి కొరకు ప్రార్థన చేయడమే, వాళ్ళని బాగు చేయడము నీ శక్తి. నీ కృష్ణలోకి వచ్చాడు ప్రభు, నీకు ఇష్టమైతే శుద్ధి చేస్తావు అడిగితే దేవుడేమని నాకు ఇష్టం లేదు అన్నాడా? నీ వ్యాధి పోవాలంటే నాకు ఇంత ధర్మం అని చెప్పాడా, ఏదో పాడుకోమని చెప్పాడా, ఇది దశపడమని చెప్పాడా, లేదా నన్ను ఎంబడించని చెప్పాడా? ఏం చెప్పాడు? నీవు విశ్వాసముతో ఎచ్చిన నీ రోగాన్ని నేను ఏం చేస్తాను? శుద్ధి చేస్తాను. అక్కడ చదవన్నాము. దేవుడు ఏమన్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయగలవు అని అడిగాడు. అందుకు ఆయన ఏమన్నాడు? చేయి చేపను ముట్టి అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వేమయ్యావు? శుద్ధి అయిపోయి ఉన్నావు అనగా, శుద్ధి అనగా బాగు చేస్తాడు. ఆ గాయమును చెక్కేసి, ఆ గాయములో గాయం తీసేసి, ఆ మాంసం కుళ్ళిపోయిన మాంసం తీసేసి మంచి మాంసం దేవుడు తన దృష్టిలో పెట్టాడు. వెంటనే కుష్టి రోగం వచ్చింది, నేను ముట్టి బాగు చేశాడు. చాలా మంది బలహీనంగా ఉంటారు. ఒక వ్యాధి వచ్చిందంటే నేను చచ్చిపోతాను ఏమనుకుంటాను. చాలా మంది అనుకుంటారు. చూడండి, ఒక ఆమెకి దేవుని యొక్క వాక్య ప్రకారంగా గౌరవించే ఆమె ముస్లిం ప్రార్థనకు వచ్చిందాం. ఆమెకి పొద్దున ఆపరేషన్ చేయాలి. ఏం ఆపరేషన్? నడుము ఆపరేషన్ చేయాలి. ఎముక అరిగిపోయింది, దాన్ని సర్జరీ చేయాలని ఆ డాక్టర్ గారు ఏం చెప్పారు? ఇవాళ ఇంటికి వెళ్ళిపో, రాత్రి ఏం తినకుండా పొద్దున్నే హాస్పిటల్కి వచ్చే నీకు మార్నింగ్ ఏం చేస్తావు? సర్జరీ చేద్దామని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తారమ్మా? ఆమె ఎన్నో గడి నుంచి బాధపడుతున్న దాన్ని ఒక్క రాత్రిలో దేవుడు బాగు చేసి ఎలా చేశాడు? ఆమె విశ్వాసం ఎట్లుంది? దేవుడు మందులో బాగు చేసేసాడు కదా అని ఏమనుకుంది? చూడండి, దేవుని వాక్య ప్రకారంగా ఒక పోలి వచ్చిన వాడిని దేవుడు ముట్టు బాగు చేశాడు. ఏం పని చేస్తున్నాడు? నాకు పాలు వచ్చేసి ఆనందంతో పరిగెత్తిపోతాడు. దేవుడు ఏమన్నాడు? చిత్తలు గొంతులేకు నువ్వు మళ్ళీ ఆ పాలు ఏమైపోతాయి? పడిపోవా? ఆమె వచ్చింది, స్వస్థత పొందింది. ఆమె ముట్టి దేవుడు బాగు చేస్తాడు. ఆపరేషన్ చేద్దామంటారు. ఏమన్నాడు? నీకు ఇంకా సర్జరీ అవసరం లేదమ్మా, ఇదిగో ఈ మెషిన్ అంతా సరిపోతే, ఈ బెడ్డింగ్ కూడా సరిపోతే, ఎన్నో రోజులు 4 రోజులు కావచ్చు సరిపోతే, నేను ఇంకా ఏ సర్జరీ అవసరం లేదు. ఏమొచ్చింది? నేను బాగైపోయింది కదా, నన్ను నడుము వచ్చేసింది కదా, నాకు అంతా బాగుంది కదా, దానికి ఏమైపోయింది? దేవుడిని విడిచేసి వేరే దిక్కుకి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక.
ఏ డాక్టర్ అయితే సర్జరీ చేయాలని చెప్పాడు, అదే డాక్టర్ ఏమన్నా చేస్తా మళ్ళీ నీకు సర్జరీ చేయాలి. కార్యం జరిగిపోయింది, వెళ్ళిపోతున్నామేమో కాదు. ఆసక్తికి దేవుడు వదిలిపెట్టి చాలా మంది ఉన్నారా? చాలా మంది చూడండి, తల్లి ఏదైనా తల్లిదండ్రులు ఏం చేస్తారో ఆ తల్లిదండ్రులు అవసరం తీరిపోతున్న తర్వాత పెట్టి వదిలేస్తాం. మొదలరా తల్లిదండ్రులు ఎంతవరకు మనకి 14 సంవత్సరాలు దాకా, 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీడు హీరో అయిపోయిన తర్వాత తల్లి మాట తండ్రి మాట ఎవరి మాట ఎక్కడ ఏమైపోతాడో ఎందుకు బండికి రానే పాత్రగా నిలబడిపోతాడు. అలాగే కాకుండా చాలా మంది అయిపోతాడు. దేవుణ్ణి కాదు అని వెళ్ళిన వాడు ఏది సాధించుకుంటాడా? ఏదైనా జయించుకోగలరా? ఏది జయించుకోగలరా? ఆయన తప్ప నేను ఎవడు బాగు చేయడు. చేస్తాడా? ఈరోజు నీకున్న వ్యాధిని దేవుడు బాగు చేయగలడు. చేయడా? చేస్తాడు కదా. జబ్బు గొర్రెని బాగు చేయడం వరకే దేవుడు వచ్చాడు. ఆ గొర్రెల్లో చాలా బలహీనంగా ఉన్నాయి, చాలా వ్యాధితో ఉన్నాయి, అవి బలహీనంగా ఉన్నాయి, అవి వ్యాధులతో చెప్పుకోలేక ఏమో ఏం చేయాలో తెలియక కిటికీ నాడుచినప్పుడు ఒక కాపరి వచ్చేవాడు ఆమెను బాగు చేస్తాడు. ఇది నిన్ను బాగు చేస్తాడు. నీకున్న వ్యాధి ఎంతో ఈ మందులో ఇప్పుడే తల్లి ఉంది, వాళ్ళ నుంచి వచ్చినాము. మంగళవారము ఏ రోజు ఫోన్ చేసింది మా అమ్మగారికి గర్భించిన కాలంలో. హాస్పిటల్కి వెళ్ళానమ్మా, ఇదిగో డాక్టర్ గారు ఏమన్నాడు, ఇదిగో ఈ టెస్ట్లో లేని వ్యాధి వచ్చిందని చెప్పారమ్మా, ఇదిగో బ్లడ్లో ఏదో తేడా వచ్చిందని చెప్పారమ్మా, ఏదో వ్యాధి వచ్చిందమ్మా అని చెప్పారమ్మా. నువ్వేం బాధపడకు, నేను నమ్మిన దేవుడు నేను బాగు చేస్తాడని చెప్పాడు. మళ్ళీ అది డాక్టర్ ఏమన్నాడు, ఏమీ లేదు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం నమ్మే దేవుడు చాలా విశ్వాసపడినా, ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు చేయగలవాడు ఆయన ఒక్కడే కదా. ఎటువంటి వాడిని నా బాగు చేస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థన వస్తున్నావు కదా, ప్రార్థన కాలదే కదా దేవుడు చూడు, నువ్వు ప్రార్థించు, నేను ముట్టు బాగు చేస్తాడు. ఈ కుష్ఠుడు ఒక్కడు ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వచ్చాడా? దేవుడు ఎప్పుడైనా చూస్తాడా? దేవుడితో మాట్లాడా? ఎప్పుడు బైబిల్ పట్టాడా? ప్రార్థన చేస్తాడా? అసలు దేవుడు మహిమ చేస్తా తెలుగు అట్టి వాడికి వాళ్ళందరూ వెళ్తున్నారని వాళ్ళు ఒకడికి వెళ్ళాడు, వాళ్ళందరిలో ఒకటిగా బాగు చేసి దేవుడు వెనక్కి వచ్చాడు. అడగా వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, దేవుడి దగ్గరికి రా, దేవుడిని ముట్టు బాగు చేస్తాడు. ఎటువంటి వాడిని దేవుడు ముట్టు బాగు చేస్తాడు. ఒకవేళ క్యాన్సర్ చేయి దాటిపోయిందా, ఈ డాక్టర్ చేయి జారిపోయిందేమో, ఈ మనుషులు చేయి జారిపోయిందేమో, నీ చేయి జారిపోయిందేమో, కానీ నా దేవుని చేయి దాడలేదు. అడినా జారిపోయిన తిరిగి లేపేస్తాడు దేవుడు. కాబట్టి సమాధిలో ఉన్న రాజుని పైకి లేపిన దేవుడు నేను లేపడా? 3 దినములు 4 దినములు అయిపోయిందని చచ్చిపోయి రాదు. శవం కొంపు కొడుతున్నారు అందరూ. ఆ ద్వారం దీకు, ఆ సమాధి తెరవకుండే ఎందుకు? ఆ సమాధిలో కుళ్ళిపోయిన శరీరంతో ఉన్న లాజరు ఉన్నాడు. అది తెరితే మాకు వాసన అని చెప్పినా కానీ దేవుడేవాడు ఆ ద్వారం తెరుస్తాడు, లాజరు అని పిలుస్తాడు. ఆ ద్వారం నుంచి దేవుడు పిలిచిన మాటకి లాజరు వచ్చాడు. లేదా దేవుడు అంటున్నాడు, నన్ను వెంబడించిన వాడు మరణించినా తిరిగి లెగుస్తాడు. లేగడా? వాడికి మరణం లేదు. ఎవరికి? నన్ను నమ్మిన వాడికి మరణము లేదు. అవునా? బైబిల్ గ్రంథంలో చూడడం తల్లి, ఆయన వెంబడించిన ప్రవక్త ఎంతో మంది ఉన్నారు. ఆయన మనలాగా 60 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు కాదు, 120 130 150 170 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతికి జయించిన పౌలు ఉన్నారు. లేదా నీ బలహీన సమయంలో దేవుడు బలాన్ని ఇస్తాడు. ఏది అన్నాడు? ప్రభా నేను బలమన్న చోటు నీ సేవ చేస్తా, నా బలమంతా పోయాక ఏం చేయని చెప్తే, నీ బలం పోయిన తర్వాత నా బలం నీకు ఇస్తాను. ఎవలేదా? కాళ్ళు చేతి నుంచి దేవుని ప్రార్థన చేయి. కాళ్ళు చేతి పోయిన తర్వాత ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర చేస్తారా? దేవుడు అంటున్నాడు, దీపం ఉండగానే నీ ఇంటి సరిదిద్దుకుని అలా ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో, ఎక్కడ ఏ దుమ్ము ఉందో, ఎక్కడ ఏం పట్టిందో, ఎక్కడ ఏ సెల పట్టిందో, ఎక్కడ ఏ వస్తువు పెట్టాలో, ఏ ప్రాంతం ఏదుండదో నీకు తెలుస్తుందేమో. కానీ ఆ చీకటి ఎలుగు పోయిన తర్వాత ఆ చీకటిలో ఏ వస్తువు ఎక్కడ అర్థమో తెలియదు. దేని తనుకున్నావో, దేని గుర్తుకున్నావో, ఎక్కడ పడతావో కూడా తెలియదు. తెలుసా? దేవుడు అంటున్నాడు, నీవు విశ్వాసముతో దేవుని ఎదుగుతున్నావు. ఈ కుష్ఠరోగి ఏమన్నాడు? ప్రభా నన్ను శుద్ధి చేయగలవు అడిగాడు. దేవుడు ఏమన్నాడు? చేస్తా. ఆ జనమందరిలో కుష్ఠరోగి ఏమొచ్చింది? ఆయన తప్ప నన్ను ఎవడు శుద్ధి చేయడు. అంతనా? నీ మీద కత్తి వాత పడకుండా, సూది లేకుండా, నీ నోట్లోకి ఏమి వెళ్ళకుండా, నీ అవయములు ఏమి గుచ్చుకోకుండా ఆయన హస్తముతో నీ మీద చాపి ముట్టి బాగు చేస్తున్నాడు. అంటే ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే.
ఆయన వైద్యానికి ఏమి తీసుకోడు. తీసుకుంటా తీసుకోడు. శిష్యుని పిలిచాడు, నా కుమారులారని పిలిచాడు. ఎంతమందిని? 12 మందిని దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? నా పేట వెళ్ళి సంపాదించుకుంటా, జోబులు నింపుకుంటా, సంచులు నింపుకుంటా, ఆస్తులు పెంచుకుంటా, ఇల్లు కట్టుకుంటా చెప్పాడు. ఏమన్నాడు? చాలా మంది చూడండి అమ్మా, పేపర్ రాసేసి రోడ్ల మీద నుంచేలాగా దేవుడు ఏం చెప్పాడు? రోడ్ల మీద పడమని చెప్పాడా? రోడ్ల మీద పడ్డావని లోపల తీసుకురమని చెప్పాడు. ఈ క్రైస్తులు ఏం చేస్తున్నారు? రోడ్ల మీద పడిపోతున్నారు. ఈదు సువార్తలు ఎక్కువైపోయి పాపాలు ఎక్కువైపోతున్నారు చాలా మంది. దేవుడు అందుకే అంటారు, రాబోయే కాలంలో వాక్యము కొరువైపోతుంది. ఏమైపోతుంది? వాక్యం కొరువైపోతుంది. ఎవరు ఎక్కువైపోతున్నారో? అబద్ధ బోధకులు, అబద్ధ సువార్తలు ఎక్కువైపోతున్నారు. కచ్చిపులో దేవుడు ఉన్నాడు, అట్టుపూడిలో దేవుడు ఉన్నాడు, అంజరపులో దేవుడు ఉన్నాడు, ఈ రాత్రిలో దేవుడు ఉన్నాడు, దీంట్లో దేవుడు ఉన్నాడు చెప్తుంటే గుడ్డులో వెళ్ళి నమ్మేసి తినేస్తున్నాడు. కచ్చిపులో దేవుడు ఉన్నాడా? ఒక ఆమె గురువు వచ్చాడు, అయ్యగారు మన అయ్యగారు ప్రేమ వచ్చినప్పుడు ఏమో ప్రార్థన కాలేదు ఏమో అడిగితేనే అమ్మ ఏం కాదమ్మా, మా ఊళ్ళో అందరంట ఆ ప్రార్థనకి వెళ్తానంట, ఆయన దగ్గర ఒక ఎంత ఉందంట. ఏమంటుంది? కచ్చిపులో దేవుడు ఉన్నాడంట. దేవుడికి మహిమ కలుగునగాక. మోషే ఇది పదార్థాలు రాయి, నీకు నేను ధనవేస్తానని చెప్పాడు మోషేకి. లేదా ఆరోడు ఇది నేను చెల్లిని కర్ర వేస్తాను, ఈ కర్రకి ఎందుకు ధనం ఇవ్వమని చెప్పాడా? చెప్పడమ్మా. పౌలు నువ్వు వెళ్ళి ఆ వాక్యం చెప్పు, ఆ దగ్గర నువ్వు కాయిన్ తీసుకొని చెప్పాడా? ఇచ్చిన దాన్ని వద్దనుకో, ఎవరిని కూడా ఆశించాలి. వెళ్ళమమ్మంది, సరేమ్మ అయితే మంచిదే కదా. కొడుకు పిల్లలు అయిందా అంటే వచ్చిన పెళ్లికి సమాధానం కాకపోయిందంట. ఏమైందంట? మనం అందరం వచ్చిన తర్వాత పెళ్లి ఫిక్స్ అయిందంట. ఇంకా 2 నెలల్లో పెళ్లి అవ్వాల్సింది. ఏమన్నాడు? పెళ్లి. దేవుడు అంటాడు కదా, నేను కంటూ ఏ రూపము లేదు అన్నా, ఆయనకి ఏదో రూపం ఉందా? ఇన్స్టాలో వాక్యం పెడతాను, వాక్యం పెడతా ఒక అతను, ఒక రేడియో బాయ్ తెలియని ఒక కామెంట్ పెట్టాడు, దేవుడు అవసరించినాడు కదా, నువ్వే నీ పొడలు పెట్టుకున్నా, దేవుడి పొడలు పెట్టాడు. అమ్మ రిప్లై ఇచ్చాను. ఏ రిప్లై ఇచ్చాను? దేవుడి ఫోటో నీ దగ్గర ఏదన్నా పెట్టు. ఎవరో పెట్టింది కాదు, నీ అంతా నువ్వు తీసిన ఫోటో పెట్టని చెప్పాను. దేవుడికి మహిమ కలుగునగాక. బ్లాక్ చేసేసాను. దేవుడు నువ్వు చూసావా? నా దేవుడు మాకు ఏది? ఇది దేవుడు మాకు నమ్మగలవా? అది నాకు ఎవరు తెలుసు? ఆయన ఇలా తగ్గించమంటే ఆయన నాకు తెలియదు ఎవరో. దేవుడు వాక్యం చెప్తుంది కదా, నన్ను చూచిన వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నవారు ఎప్పుడో చనిపోయారని దేవుడు చెప్తాడు. ఆయన ఎప్పుడు చూడలే, ఆయన రూపంలోకి తెలియదు అని చెప్పడానికి. నీ దగ్గర చూసి నీ ఫోన్లో తీసిన పుడిచే ఫోటో అంటే నువ్వు పెట్టు అని చెప్పాను అంతే. నేను దేవుడి ఫోటో పెట్టను, ఎందుకంటే ఆయన ముఖం నాకు తెలియదు. సిలువులు పెడతానేమో కానీ ఏం పెట్టను, వాక్యం ఒకటి పెడతాను. దేవుడు అందుకని కదా, నేను దేవుడి వాక్యమైన వాక్యము దేవుడైనా, ఆయన ముఖం ఏంటి? వాక్యమే. ఒక ఫోటో ఎక్కడైనా సరే ఒక బేడ తగిలించుకుని చేతులు పెట్టుకుని ఇది ఈయన దేవుడు అని చెప్పాడా? ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను అంటే నేను దేవుడి మార్గాన్ని నడుస్తున్నాను. ఆయన మార్గము సత్యమైన మార్గము. చాలా మంది అంతే, కొంతమంది ప్రార్థన చేత కాసిన కొంత గృహాలకి తొలుపు ఫోటో తగిలించేసి దేవుడి ఫోటో దండలేసేసి చిన్న అరికెలు కట్టేసి కొవ్వు తొలగించేసి అక్కడ ప్రార్థన చేసేసుకుంటూ ఆ ప్రార్థన దేవుడు తెంచుతో తెలుసా? అదేంటది? పూజ చేసావు, ప్రార్థన చేసావా? దేవుడికి కావాల్సిన పూజ కాదు, ప్రార్థన. దేవునికి మహిమ కలుగునగాక. ఏం చేస్తున్నారు అమ్మా? తొలుపులో పొడి తెలియచేసి ఆయన దేవుడు అంట. ఏ దేవుడు అంట? యేసుక్రీస్తు అంట. నువ్వు చూసావా? యేసుక్రీస్తు బైబిల్లో ఉన్నాడు. ప్రార్థన చేయి. ఆ ఫోటో నీ మార్చదు, ఆ ఫోటో నీ బ్రతికి మార్చదు, ఆ ఫోటో నీ జీవితం మార్చదు, ఆ ఫోటో నీ స్వస్థపరచదు, ఆ ఫోటో నీ వ్యాధిని తీసివేయదు, ఆ ఫోటో నీ జీవితంలో ఏ కార్యం చేయదు. చేస్తా అది తీసుకొస్తే వస్తుంది, అక్కడ పెట్టేది అది అనుకోవాలి. కానీ బైబిల్ నీ వెంట వస్తుంది. సహోదరుడంట మిక్కిలి వ్యాధితో బాధపడ్డా, తల్లికి దాన్ని చెప్పకుండా నిశ్చయమైన వ్యాధితో బలహీనంగా బాధపడుతుంది. రోజు ప్రార్థనకు వచ్చేవాడంట. గ్రామం వెళ్ళి దేశం వెళ్ళి చదువుకున్నాడు. అతనికి ఎలా వచ్చిందో తెలీదు, హెచ్ఏ వచ్చిందంట.
హెచ్ఐవి టెస్టులు చేసిన పాజిటివ్ వచ్చిందంట. అతనికి ఏం చేసిందంటో వ్యాధి వచ్చిందంట. ఆ గ్రామం వదిలేసి ఇంటికి రాకుండా వేరే గ్రామంలోకి వెళ్ళి ఒక షాప్ లో పనిచేస్తాడంట ఆ కుమారుడు. ఆ కుమారుడు షాప్ లో పనిచేస్తున్నప్పుడు ఆ రోజు ఆ గ్రామంలో సేవకంట ఆ షాప్ దగ్గర ఎందుకు ఆగాడంట. ఆగి వెళ్ళాడంట, నువ్వు కుమారుడే కదా, నువ్వు ఎక్కడో చదువుకున్నావు అని చెప్పారే, ఇక్కడ ఏం చేస్తావని చెప్తే ప్రార్థన కూడా అసలు ఏం చెప్తే చెప్పేమన్నాడంట, వచ్చి ఏడుస్తున్నాడంట. ఎందుకు ఏడుస్తున్నాడంట, ఎవరికి చెప్పుకోలేని వ్యాధి నాకు వచ్చింది. అది ఎలా వచ్చిందో తెలీదు, కానీ ఏమనుకుంటారు అందరూ, ఇతను పాపం వచ్చేస్తారు కనుక ఇతనికి ఆ వ్యాధి వచ్చి ఉండదని అందరూ చుట్టుకుడు మాటలతో తల్లి తండ్రి బాధ పెడతారు కదని, ఎందుకు లేని కష్టముగా ఉన్నా చదువుకు తగ్గని పనైనా కానీ చేస్తున్నాను దేని కొరకు, నా తల్లి తండ్రి సంతోషిస్తారు, మార్గం చూపిస్తాను చెప్పాను. సేవకుడు ఎప్పుడు నీకు ఒక మార్గము చూపిస్తాను. ఆ మార్గం ఏంటంటే ఆయన దగ్గర ఉన్న వాక్యం అనే బైబిల్ తీసి అతనికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు, ఆ కుమారుడికి ఇచ్చాడు. ఏంటి నా చేతిలో పెడతానే కాదు, నేను బైబిల్ పక్కన మానేస్తాను, బైబిల్ నమ్ముకుంటా మానేస్తాను, దేవుడు నమ్ముకుంటా మానేస్తాను, ఎందుకంటే ఆ దేవుడు నమ్ముకుంటే నన్ను ఏం చేస్తాను అడిగాడంట. నువ్వు బాధపడకో, ఎన్ని రోజులు కాదు, ఈ వాక్యము క్రమశిక్షణగా ఒక్క నెల చదువు. ఒక్క నెల ఈ బైబిల్ తెలిసి నువ్వు కన్నీటితో ప్రార్థన చేసి ప్రభు నన్ను బాగు చేయి, ముమ్మారు అపోస్తున్న పౌలు ముళ్ళు కూర్చున్నప్పుడు ముమ్మారు ఎలాగైతే దేవుడు ప్రార్థన చేస్తారో అలా ప్రార్థన చేయి. నీకు ఉన్న వ్యాధి పోతే నేను కూడా మందిరాన్ని ఇల్లు కింద కట్టేసుకుని ఈ బైబిల్ కాల్ చేసి సంఘాన్ని కూల్చేసి అసలు దేవుడే లేడని లోకమంతా సువార్త చెప్తానని చెప్పాడంట. సరే ఇక్కడ ఏదో అవకాశం ఇచ్చారు కదని ఏం చేశాడంట, ఇచ్చిన బైబిల్ తీసాడంట. రోజుకు వచ్చిన అధ్యాయాలు చదువుకుంటూ కన్నీటితో మోకరించి ప్రార్థన చేసి 30 రోజు వచ్చిందంట. 31 రోజు వచ్చినప్పుడు కైగలు కారు మీద వచ్చాడంట. ఎక్కడ తీసుకెళ్ళాడంట, హాస్పిటల్ తీసుకెళ్ళి ఏం చేయించాడంట, టెస్టులు చేయించాడంట. దేవుడికి మంచి మొక్కలు కాక టెస్టులు చేసిన ఏమొచ్చింది, అంటే నీకున్న వ్యాధిని దేవుడు బాగు చేయగలడు. విశ్వాసంతో వెతికిన ఏ విశ్వాసాన్ని దేవుడు బాగు చేస్తాడు చేయడా. ఆ కుమారుడి గ్రామం వచ్చి గంభీరంగా అందరికి ఏం చెప్పాడంట, ఇదిగో వచ్చింది అయ్యగారేమో కానీ ఆ అయ్యగారు నివసించిన ఎవరో ప్రభు అయినా యేసుక్రీస్తు. నేను నమ్మే దేవుడు నన్ను ఇదిగో ఎందుకు చీకట్లో పడేస్తానని నేను బైబిల్ పడేస్తాను, దేవుడు నమ్ముకుంటూ మానేస్తాను, ప్రార్థన చేసుకుంటూ మానేస్తాను, అన్ని మానేసి లోకంతో నడిచాను. అయినా కానీ నా దేవుడు నచ్చయ్యా. నేను బైబిల్ పాడేసిన దేవుడు నన్ను పడలే, నేను ప్రార్థన మానేసినని దేవుడు చూస్తా మానలే. అయినా కానీ నన్ను చూస్తాడు, ఎవరో కూడా సమాధానం పంపించి దేవుడు నన్ను ఏం చేశాడు, ముట్టి బాగు చేశాడు. అవి యవనస్తులు అంటాడంట, యెహోవా చేసే కార్యాలు ముందు భారంగా ఉన్నాయి కానీ తర్వాత విస్తారంగా. చాలా మంది అలాగే ఉన్నారు, ప్రార్థనగా వస్తారు, వ్యాధి కొరకు ప్రార్థన చేయించుకుంటారు, తగ్గలేదనుకో ఆ దేవుడు లేదంటారు. ఏమంటారమ్మా, వచ్చినా ఏం తీరిపోవడానికే కష్టం తీరిపోవాలంట, వచ్చినా ఏం పోవాలి, వ్యాధి పోవాలి పోదా. దేవుడు నేను పరీక్షించు ప్రభు, నేను ఎక్కడికి వెళ్ళా, ఇంకా చావైనా బ్రతికైనా నీ కొరకే, నేను ఏదైనా పర్లే. పౌడికి వ్యాధి వచ్చింది, ఒక గృహంలో బంధించారు. ఆ వ్యాధి ఎవరికైనా సౌకర్యం చేస్తే ఆ గ్రామస్తులు ఏం చేస్తారు, ఆ అపోస్తుల పౌలు తీసుకెళ్లి ఆ సముద్ర తీరంలో కిందకి గొయ్యి తవ్వించి అక్కడ ఒక శరసం కట్టించి ఆ శరసంలో పడే శ్రవణి అపోస్తుల పౌల్ని పడేస్తాడు. అయినా ఏం చేశాడు, నేను ప్రార్థన చేశాను కదా, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తేనే ఏంటి దీని చేశానని ఇష్టపడడా. ఏం చేశాడు, ప్రభా నాకు ఒకటే బాధ ప్రభా, ఏం ప్రభు అంటే నా చివరి శ్వాస వరకు నీ వాక్యం బోధించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు బాధపడుకో, నీ వ్యాధిని దేవుడు బాగు చేస్తాడు. అది దేవుడు అనే మాట ప్రకారంగా 4వ వచనం దేవుడు అన్నాడు కదా, అప్పుడు యేసు ఎవరితో ఏమి చెప్పకి సుమి కానీ వెళ్ళి వారికి సాక్షాత్తమైన నీ దేవుని ఆజ్ఞని కనపరుచుకుని మోషే నియమించిన కాని సమర్పించుకుని వారితో అవుతున్నామా, దుష్టులతో కాదు. ఎవరన్నా దేవుని వాక్య ప్రకారంగా ఆ కుమారుడికి ఎలాగైతే యెహోషువ వచ్చి బాగు వచ్చినప్పుడు దేవుడిని అప్పగించిన తర్వాత ముట్టి బాగు చేసిన తర్వాత అందరూ చెప్పాడు, పనికి రాని వారికి చెప్పు నా దేవుని పనికొచ్చే పాత్రగా చేశాడు. తాగుబోతులు చెప్పు దేవుని మార్చాడని చెప్పు, ఇదిగో రోగముతో చెప్పు నేను బాగు చేశాను దేవుడు చెప్పు. చెప్పిన రోజు అలాగే చెప్పారండి.
మనం మందిరంకి వెళ్తానంట స్వస్థ చెప్పడం ఎక్కడి నుంచోనంట నెలకు రోజు వస్తారంట. ఎవరంట? స్పెషలిస్ట్. రోజు వస్తారంట. ఆయన ఖాళీ ఉన్నాక రోజే వస్తారంట. మనం రోజు వెళ్ళి అసలు ఖాళీ ఉందంట. పొద్దున్నే వెళ్ళిపోవాలంట. ఎక్కడంట సీట్లు ఖాళీ వస్తారంట. పొద్దున్నే వెళ్ళిపోవాలంట. ఎల్లం చెప్పిన పొలం వెళ్ళిందంట. లేని మీద తెచ్చుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలా కాదు, ఉదయకాల సమయం మోకరించి ప్రార్థన చేయి. నీ అవయవం ఏంటైతే పాడైపోతుందో అది దేవుడు బాగు చేస్తాడు. చేయడా చేస్తాడు. కాపులు వచ్చి చాలా భయంగా అతను త్రాగి అలవాటుందో ఎలా అవుతుందో కానీ కిడ్నీలో ఎవరు మొత్తం పోయింది. దాంట్లో మళ్ళీ కాపులు వచ్చేసింది. వీళ్ళంతా ఉట్టుకొని చెప్పలేము, ఏడునెంతలే చచ్చిపోతున్న స్థితిలోకి వెళ్ళినప్పటికీ దేవుడి యందు వాళ్ళ నాయనమ్మ గారు అమ్మమ్మగా తెలియదు కానీ, అమ్మ ఇదిగో మా నాన్నకి ఇలా తయ్యిందమ్మా, ఇలా అయిందమ్మా, హాస్పిటల్ పెట్టారమ్మా, ముందు ఇదిగో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ కాదు ఏలూరు తీసుకెళ్ళమని చెప్పారు, ఏలూరు కాదమ్మా ఇది విజయవాడ తీసుకెళ్ళమని చెప్పారు, విజయవాడ గుంటూరు మళ్ళీ కాకాయని తిప్పారమ్మా. చివరికి ఏమన్నారు? ఎవరి వల్ల అవదన్నారమ్మా, ఇంకా నా మనడు చనిపోయాడమ్మా అని చెప్పి ఆలోచన అందుకే దేవుడు కదా. దీని యొక్క వాక్య ప్రకారంగా మత్తయి సువార్తలో 8వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుడు మాట్లాడుచున్న మాటల ప్రకారంగా ఆయన మాట తెలుసా? ఆయన ఈ మాటల వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకేటను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నామా? ఏమంటాం ఇక్కడ? ఆయన ఈ మాట వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయన మొక్కి, నా కుమారుడు ఆయన చనిపోయింది అని ఏం చెప్తాడు? ఎవరు చెప్పారమ్మా? దేవుడితో చెప్తున్నాడు. ఫోన్ చేసి అంటే అమ్మ చచ్చిపోవడం తీసుకోమా, పోస్ట్ మార్టం చేసి పంపించే, పోస్ట్ మార్టం చేయాలి పంపించే మనం ఎప్పుడు ఉన్నారమ్మా. ఇంటిగా తైలం బాటిల్ పట్టుకెళ్ళిందంట. తైలం ఉంది కదా అమ్మందంట. ఏమంది? ఆగండి కొంచెం మా అమ్మగా ఇచ్చిన తైలం నోట్లో పోతానని చెప్పింది. తైలం పోతుంది, ఇంకే తైలం కక్కేసి పోయింది. దానికి ఏమన్నాడు? ఇతను నిన్ను ముట్టి బాగు చేయగలిగిన ఏం చేస్తా, మీరు ఇక్కడ తీసుకొచ్చినప్పటికీ అతనికి ఏమైంది? చనిపోయాడు. అతని నోట్లో ఏదో తాగిన తర్వాత ఏమాడు? పడిపోయిన వాళ్ళు దేవుడి పైకి లేపాడు. ఆమెకి ఏంటి విశ్వాసం ఉంది? ఆ తైలంలో విశ్వాసం ఉంది కనుక ఆ తైలంలో దేవుడు ఉన్నాడు. లేడా? దేవుడు చచ్చిన వారి చేత పైకి లేవనైతే అవనైనా రోజు ప్రార్థనకు వచ్చిన దేవుడు చూసి బాగు చేస్తాను అనుకున్న తల్లి కాదమ్మా. నువ్వు 1 సంవత్సరం రోజు వచ్చిన ప్రార్థన చేయి, దేవుడు నేను బాగు చేయాలి. చేయరా? కొంతమంది ప్రార్థన చేస్తారు. ప్రభా మా అత్తగారిని మార్చి ప్రభా, ప్రభా మా అత్తగారిని నిమిషం పెట్టేస్తాను ప్రభా, నా భర్తను మార్చి ప్రభా, నా భర్తను మార్చి ప్రభా అంటారు. ఇప్పుడు ప్రార్థనలు ఏమో 7 శాతం కన్నీటితో రోధించేది. ఎదిగిన తర్వాత భర్తను చనిపెట్టాను. ఇక్కడేమో నా భర్తను మార్చి ముందు మారవలసి నీ భర్త కాదమ్మా, నీ నోరు మారాలి. తర్వాత నీ భర్త అందుకని మారిపోతాడు మాట. లేకపోతే మా అత్తగారు మారడం, మా అత్తగారు మా ప్రార్థన చేద్దాం, కోళ్ళ ప్రార్థన కాదు. ఆడగల ముందు మాత్రం నువ్వు మారాలి. మారవా? దేవుడు అంతేకాదు కోనకు సమర్పించుకోండి. ఈ కొనక నీలో ఉన్న పాపము దేవునికి ఇచ్చి ఆయనలో ఉన్న నీతిని తీసుకోగలవా? దేవుని కొరకు ఏదైనా ఇస్తా అంటే చాలా మంది ఏదైనా ఇచ్చేస్తాం. బంగారం ఇచ్చేస్తా, డబ్బు ఇచ్చేస్తా, ఏదైనా ఇచ్చేస్తా, కావాల్సిన ప్రాణం ఇచ్చేస్తా అంటారు. కానీ పాపం మటుకు మానం అంతనా? అంతది అసలు పాపం అంటే ఏంటి తెలుసా? ఏంటి పాపం అంటే? విచారమా, దొంగతనమా, మోసమా, అబద్ధమా? పాపం అంటే ఏంటి? దేవునికి విరోధముగా ఏది చేసినా పాపమే. దేవుడు అన్నాడు నాకు విరోధిగా ఏ పని చేసినా అది పాపమే కాదా? పాపమే సత్యమా, పరలోకము నిత్యమా అని దేవుడు చెప్పాడు కదా. నాకు ఈ కాలంలో, ఈ తరములో, ఈ జనములో, ఇప్పుడున్న ప్రాంతంలో, ఇప్పుడున్న జనములో నీ ఒక్కడవా నాకు నీతి మంత్రిగా కనబడుతున్నావని ఎవరన్నాడు? ఎవరన్నాడమ్మా? ఎవరన్నాడు ఈ మాట? అధికారం దేవుడు ఆయన పడవ తయారు చేసుకున్నాడు. ఏమన్నాడు? ఈ తరము వారిలో, ఇప్పుడున్న మనుషుల్లో నీవు ఒక్కడవే నాకు నీతిగా ఏంటన్నాడమ్మా?
పైకి భక్తుందను కాదు లోపల ఎలా ఉంటుంది, కుక్క కూర్చో ఉంటుంది. ఎవరిని కలిసేద్దామా, ఎవరు మురిగేద్దామా, కుక్క చూడండి ఎవరిని అప్పుడు వాచ్తో మురిగేస్తుంది. ఈ మనిషి కూడా అంతే, ఎవరిని కొంచెం నీకని బాగుపడడానికి వాచ్లో వాడి మీద ఏదో బురద మీద దేవుడేవాడు ఆ బురదను శుభ్రం చేసుకోని ఉన్నాం లేదా, ఎందుకు బాగుపడుతున్నాం? అతను వారు తయారు చేసుకున్నారు. దేవుడు అన్నాడు, ఈ తరం వాళ్ళని నువ్వు తప్ప నాకు నీతిమంతులైన వాడు ఎవరు కూడా కనబడే కనబడతారని చెప్పాడు. ఈ యవన కాలంలో నీతిమంతుడిగా ఉండాలంటే దేవుడితో నడవాలి. నడుస్తున్నాడా? కొంతమంది బైబిల్ ఉంటారు కానీ బైబిల్ అర్థం తెలుసు. దేవుడి దగ్గర ఉన్న వారికన్నా దేవుడి దగ్గర లేని వారికే దేవుడి అంటే ఎక్కువ తెలుసు. ఎలా కొన్నిసార్లు అవకేపోతాం ఏం చేస్తాం, డ్రింక్ చేసి అసలు బైబిల్ పట్టుకోడు, ప్రార్థనకి రాడు, ఎప్పుడు రాడు. వారికి దేవుడి గురించి బాగా తెలుసు. కొంతమంది ప్రవర్తన గురించి చెప్తున్నారు. నేను వాక్య ప్రకారం చాలా రోజు ప్రార్థనకు వచ్చేస్తే ఏమో పెడుతున్నా అట్లాగే బైబిల్ గ్రంథంలో దీని వాక్య ప్రకారంగా నేను మా తండ్రి గారు మా తల్లి గారు చర్చిలో కూర్చుంటే మా చిన్న వచ్చాడు. నవాహు గురించి చెప్పాడు తేటగా. ఎప్పుడో వారం ప్రార్థన పోతాడేమో, ఎప్పుడో ప్రార్థనకి వెళ్తాడేమో, అసలు ఎప్పుడు బైబిల్ చదువుతుంది తెలియదు. నవాహు గురించి చెప్పాడు. నాకే అంత ఎవరైనా ఏమన్నాడు, ఇంటింటికి వెళ్ళి మీరు మారండి బాబా, మీరు మారండా, మీరు మారండి బిచ్చమెత్తి కూడా గడుపుకున్నాడు. నవాహు గురించి చెప్పాడు. అదో నేనంటున్నాను, ప్రభా నిజమైన చెప్తున్నాడు ఏంటి, మందులో ఉన్నవారేమో వెలపడగా ఉంటారు, వెలపడగా ఉన్నవారేమో సంక్రాంతి ఎవరో కాదు, బయటకు వచ్చిన వాళ్ళే. చాలా మంది అనుకుంటారు తెలసరిగా చేసుకున్నాక ప్రార్థన గెలిపాను కదా, దేవుడు నన్ను చూసేసరి అనుకున్నాము. కాదు, నేను తెలసరి అందరూ చూసేరేమో నేను నల్ల జీవితం దేవుడు చూస్తున్నాను. చూడా ఒక తల్లి అన్నంత దేవుడు నాకు ఏం నోటి చేతలు, రోజు ప్రార్థన గెలిపోతాను, నాకు దేవుడు ఏం నోటి చేతలు అన్నాడు. ప్రార్థనకి వెళ్ళిపోతున్నాడు కానీ ఏమాత్రం లేదు. నీవు వేసిన ఏసాలు, నువ్వు చేసిన మోసాలు, నీవు వేసిన ఏసాలు, నువ్వు చేసిన మోసాలు ఏమంటే నరకాగ్నిలో నిన్ను చూడలే. అయ్యో నరకెక్కడ పడతాడు, ఎక్కడ పడతాడు? దేవుడు సమస్తము చూస్తాడు, ప్రతి స్థలమును చూస్తాడు, నడిచే ప్రతి మార్గము దేవుడు తేలిగా చూస్తాడు. చూడా వాళ్ళ పైన స్లాబ్ ఉంది కదా, ఈ పక్క గోడ ఉంది కదా, ఈ పక్క గోడ ఎంగ గోడ ఎర్ర గోడ ఉంది కదా, కింద నేల కదా, అవన్నిటిని పాత్రలు కూడా చూసే దేవుడు నా పైన ఉన్నాడు లేడా? చాలా మంది నేను జట్ల కోడంలో ఉన్నాను కదా, తల్లిదండ్రి నేను ఇదిగో గుడి మీద చదువుకున్నాను, కాలేజీలో చదువుకున్నాను కదా, నా తల్లిదండ్రికి ఏం చేస్తే నేను షికార్కి వెళ్ళాను, పార్క్కి వెళ్ళాను, సినిమాలకి వెళ్ళాను, బీచ్లకి వెళ్ళాను, నేను ఎక్కడ ఏమన్నాను? ఆ సేలో శమడు వచ్చి తల్లిదండ్రి తెలియదు కదా, ఎవరు తెలియదు? తల్లి తండ్రి తెలియదేమో కానీ ఆ తల్లి తండ్రిని పోషిస్తున్న దేవుడికి సమస్తము తెలుసు. తెలీదా? పలుగిపోయినాకో ఏమంటారు, ఇది చేసిన అసలు పలుగిపోయినాను, అదే పళ్ళు ఎగిరిపోతే అనుకోకుండా చూసుకొని పడుకున్నాను. కాళ్ళు చేతికిపోతే పాపం వల్ల కాదు, పాపం వల్ల ఎవరైనా సొగడు వచ్చి మనసులో పడిపోయానుకో, ఇది చేసిన పాపాలే. దేవుడు ఏమన్నా చేస్తాం, వ్యాధి అనేది ఒకరికి ఒక గాయము అని పంపించేది. ఎవరికి ఏమో దేవుడు తెలుసు. తెలీదా? చాలా మంది అలాగంటారు. ఒక అతను హాస్పిటల్ చేయలేడు, పలకించకి వెళ్ళి వచ్చినప్పుడు అతను అన్నాడు ఆయనకి అలాగే ఉండాలి అని. అంటే అసలు ఏం చేస్తా అని ఎన్ని అసలు ఏం చేస్తా, తాకరా అంటే తాగేసి లైక్ ఆ చేతిలో ముందుగా తిన్నా మాట, మళ్ళీ ఇది చేసి ఏం మంచి పనిలా. మళ్ళీ చాలా మంది అలాగంటారు తెలియ, పైకి ఏమో మంచి మాటలు చెప్తాడు, నేను వెనక నుంచి తింటేస్తున్నాను. ముందేమో మొక్కనక ఏం చెప్తాడు, పోటీ రాసి వెనక నుంచి నీళ్ళు కొట్టేస్తున్నావు. అట్లా మనుషులు దేవుడు ఏమన్నా చేస్తా, నేను అద్దుకుని ముద్దు పెట్టుకున్న వాడిని నమ్మకో నమ్మచ్చా, ఆ ముద్దులో విషము ప్రేమ నీకు పంపిస్తున్నాడు. చాలా మంది వ్యాధులకి హాస్పిటల్ మానేసైపోయి వ్యాధులతో మంచం పట్టేసి ఏం కాదో తెలియక, ఏం చేయాలో తెలియక, దిక్కు లేక, మొక్కు లేక, కాడు చేతులు పనిచేయక సమస్త మంచం మీద పట్టిన వారు ఏం చేస్తారు, ప్రభా నీవే నాకు చివరికి దిక్కు అంటున్నారు. అంతేనా? ప్రభు ఆశిస్తుంది, చూస్తాడు. ఒక్కసారి దేవుని బాగు చేస్తారంటే ఎవరు నేను చేస్తారా? నాకు దేవుని యొక్క వాక్య ప్రకారంగా నిజమో ఆపదం తెలియదు కానీ కొరడుగుల నుంచి పూల దగ్గర అతను మందులు తీసుకొచ్చాడు. ఆయనకి చేతపడి చేస్తాను. ఎవరు చేస్తారు? చేతపడి. ఏం చేతపడి చేస్తారంటే అతనికి మాట రాక
కాళ్ళు చేతులు పంచేయక ఉన్న స్థితిలోనే ఏది పడుతుంది చేసేద్దాం, ఏం చేస్తారో తెలియని స్థితిలో అత్యాత్మపడి చేసేసాడు. అందుకే దేవుడు అనే కదా, నేనేమైనాను వాక్యం అయ్యన్నాను, నేను ఖడ్గమై అన్నాడు, దుష్టులు కట్టిన కట్టును నేను కోల్చి వేస్తా దేవుడు చెప్పాడు కదా. చాలా మంది చేతపడి భయపడతారు, దేవుడు భయపడతారు ఎవరన్నా, చచ్చిపోయి భయపడతారు, దేనికి భయపడతారు, వాళ్ళకి భయపడతారేమో కానీ దేవునికి భయపడే ఏమన్నా భయపడతారా? నువ్వు భయపడవలసింది దేవునికి. అతనికి చెరసాలో బంధింపబడి ఉన్నాడు ఆ కుమారుడు. దేవుని చెరసాలో చేతపడి చెరసాలో బంధింపబడి ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఆ చెరసాలు నేను బద్దలు కొడతాను దేవుడు చెప్పాడు. ఏనగొన్నాడు మునుపటి కంటే అధికమైన బలాన్ని దేవుడు దయచేస్తాడు. దయచేయడా చేస్తాడు. నీ శ్వాసంతో అంత బాధ్యతకు నా తల్లి ఎంతో విస్తారంగా సేవ చేస్తుంది. 19 సంవత్సరాలు సేవ చేస్తుంది గడిచిన కాలం. 20 సంవత్సరాలు అడిగి పెడుతున్నప్పటికీ నా తల్లిని దేవుడు కొట్టేసి ఏం చేస్తాడు? చచ్చిపోయే మరణమైన స్థితిలోకి పడేవాడు దేవుడు. నా తల్లి ఎప్పుడైనా ప్రభా నీ సేవ చేస్తాడు కదా, ఎందుకు నా పాయసం అనుకుంటా ఒకటే ఉంటుంది, ఎప్పుడో ఏదైనా చేసి ఉంటానేమో అందుకే నాకు ఇవ్వాలి. దేవుడు ద్వేషించలే, తాను పుట్టుకుందేమో కానీ దేవుడు ద్వేషించలే. అనుకున్నాను సేవ చేతనంగా అయిపోయినా నేను వచ్చాక ఏం చేస్తా, నాకు వాక్యం తెలుదు, నా తండ్రికి ప్రార్థన తెలుదు, నా సహోదరికి ఏం తెలుదు, ఇంకో సహోదరుడు చూసుకుంటే నాకు మోగవాడు ఏం తెలుదు, నా చెల్లికి ఏం తెలుదు, ఏంటి ప్రభావం అన్నప్పటికీ దేవుడు ఎవరిని నిలబెడతాడో తెలియదు. తెలుసా? అసలు నాకు ఏ ప్రవర్తన తెలియదు, ఏ అర్థం తెలియదు, ఏ వచ్చింది ఏ బలిపీఠం మనం చెప్పి వాక్యం తెలియ కిందకు దిగిన తర్వాత ఏ ప్రవర్తన గురించి నాకు తెలియదు. తెలుసా? దేవుడు సత్యమైన దేవుడు. అనుకున్నాడు నా తల్లి అంతటితో చనిపోయిందేమో, అయిపోయింది ఇంకా. ఎందుకంటే ఆయన అన్నారు ఈమె 20 చెప్పలేం, అటు ఇటు చెప్పలేము ఇంకా. ఎందుకంటే ఆ లోన పసరతిత్తులో ఉన్న రాళ్ళు ఏ క్షణం పేలిపోతాయో తెలియదు. అవి పేలిపోతే కూలిపోతే ఏమైపోతే ముక్కలు ముక్కలు అయిపోతాయని చెప్పి ప్రార్థన చేయాలనుకున్నాను. నీవు ఈరోజు చేసిన ప్రార్థన ఆనాడు ఫలిస్తుంది అని చెప్పారు. నా తల్లి ఎంతో మందికి నిజం చెప్తున్నా, బంధువులు స్నేహితులు ఎవరు కూడా మేము వస్తాం మేము ఉంటాం వల్ల నిజం చెప్తున్నా, బయటపడి చెప్తున్నా. ప్రార్థనకు వచ్చిన 100 ఏమనిస్తా, అమ్మ ఈరోజు మేము ఉంటామమ్మా, అమ్మ ఈరోజు మేము ఉంటామమ్మా, అమ్మ ఈరోజు మేము ఉంటామమ్మా. అందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి మేము ఉంటామా మేము ఉంటాం మేము ఉంటాం మేము ఉంటాం అనేవారు. దేవుడు అంతేగాని నేను విస్తారమైన పెట్టి నేను కలగజేస్తాను దేవుడు చెప్పాడు. వారు అన్నారు తన సహాయం కూడా చేస్తారు, వాళ్ళు సహాయం చేస్తారు. వాళ్ళు దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా నీవు నా పనికి మొరపెట్టి నీకు ఏ సహాయం ఎలా పంపిస్తావో తెలియదే తెలుసా? అందుకే ప్రభువా నీ ప్రేమ చాలా బలమైనది. సంతోషంగా ఉండి అవతలేదు తెలియదు కానీ ఆపదలు ఉంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయ ప్రభావ చేస్తారా? నాకు బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా, ఆటంకం వచ్చినా, ఏదొచ్చినా మొదటిగా దేవునికి మొరపెడతా. ఎందుకు తెలుసా? ఆయన నన్ను మార్చగలడు, ఆయన నాకు ఏదైనా చేయగలడు. చాలా మంది ప్రార్థన చేయమని చెప్తారు, కాళ్ళు పని చేస్తారు కదా, కాళ్ళు ఇబ్బంది చేస్తుంది, ఎముకలు అరిగిపోయి లేదా మోకాలు చేతులు అరిగిపోయి చాలా బలహీనంగా ఉన్నాం, ప్రార్థన చేయమని చెప్తారు. చేస్తాం, దేవుడు ముట్టు బాగు చేస్తాం. చాలా మంది వ్యాప్తికి దీని వాక్య ప్రకారంగా అన్న మార్కు సువార్త 3వ అధ్యాయము మార్కు సువార్త 3వ అధ్యాయము మార్కు సువార్త 3వ అధ్యాయము 13 వచనం చూసుకున్నాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా ఆయన వారి యొద్దకు వచ్చి వారు తనతో కూడా ఉండనట్లు దెయ్యములను వెళ్ళగొట్టును, అధికారము గల వారిని సువార్త ప్రకటించుటకు వారిని పంపమని ఆయన 12 మంది శిష్యులను నిలబెట్టును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది నిలబెట్టడమా? 12 మంది. దేవుడు పిలిచేవాడు, ఇదిగో ఎవరైతే జబ్బుతో ఉన్నారో వాళ్ళని బాగు చేయము, ఎవరైతే బాధలతో ఉన్నారో బలపరచము, ఎవరైతే స్వస్థత కోసం వేచి చూస్తున్నారో వాళ్ళని స్వస్థపరచము, ఎవరైతే బలహీనంగా ఉన్న వాళ్ళకి అనేకమైన కార్యాలు ఎవరి పక్షాన నీ పక్షాన దయచేయము.
మార్కు సువార్తలో 17:12 చూడ అసలు దీని వాక్య ప్రకారంగా ఆయన యెరూషలేము నుంచి సమరయ నుంచి ఎలచిన ప్రాంతంలో ఏమన్నా 10 మంది వ్యాధితో పడిన వాడు వాడిని దేవుడు చూచాడు. చూడరా, ఆ వ్యాధిగ్రస్తులు మనందరూ ఏం చేస్తారు? వాళ్ళందరూ వెలివేస్తారు, పక్కకి ఎట్టేస్తారు, ఒక గృహంలో బంధించారు. దేవుడు ఏమన్నాడు? ఆ బంధింపులో ఉన్న వాడిని విడుదల ఇచ్చాడు. కదా, దేవుడు ఇస్తాడు, స్వస్థత కంపల్సరీ ఇస్తాడు. నీకు ఏ వ్యాధి ఉన్నా, ఏ బలహీనం ఉన్నా మోకరించి ప్రార్థించి తక్షణమే దేవుడిని శుద్ధి చేస్తాడు. చేస్తాడు. ఆయనకి ఏది అవసరం లేదు, సమయం కేటాయించాడు. నీకు ఏం అవసరం లేదు, గంట తర్వాత ప్రార్థన చేసే అవసరం లేదు తల్లి. ఒక్క క్షణం ఆయన కేటాయిస్తే చాలు. ఆయనకి అది ఇస్తే చాలు. ఇంకా నీ దగ్గర నుంచి దేవుడు ఏది ఆశయం రాస్తాడా? దేవుని నుంచి కోరేది ఆయన సమయం అంటే. అది కూడా దేని కొరకే అంటే నీ కొరకే, ఆయన కొరకే, నీ కొరకే. అందుకే దేవుడు శిలువ మోస్తున్నాడు కదా. మీరు నా కొరకు ఏడుస్తారు. ఎవరి కొరకు? మీ కొరకు, మీ బిడ్డల కొరకు. ఎవరంటే నా కొరకు కాదు. నాకు ఏ ఆపద రాదు, మీకే ఆపదలు వస్తాయి. మీ బిడ్డలకే మీకే ఆపదలు వస్తాయి. ఆ ఆపదలు రాకుండా ఏడుపు అంటే ప్రార్థించండి. కన్నీటితో దేవుడు ప్రార్థించి, దేవుడు అనగా ఎవరైతే దుఃఖంతో వీక్షిస్తున్నాడో వాడు సంతోషమైన పంట కోతాడు. కూడా ఏడుస్తాడు చాలా ప్రార్థన. నీ ఏడుపు తోటి వారికి కాదు, దేవుడికి కనపడాలి. నీ కన్నీరు మనిషికి కాదు, దేవుడికి కనపడాలి. దేవుడికి కనపడాలి. ఎందుకంటే ఈ మనిషిని కన్నీరు కనపడితే ఆ కన్నీరు నాట్యం ఏం చేస్తారు? నీ కామెడీ చేసుకుంటారు. ఆ కన్నీటిని వారికి పంచిపెడతారు. పంచిపెడరా? దేవుడు ఆ కన్నీటి మన సమాధానం చెప్తాడు. ఏడుస్తున్నావా? గౌరవిస్తాడు దేవుడు. ఎందుకు ఏడుస్తున్నావు? నేను లేనా నీకు అంటాడు దేవుడు. పిచ్చుడా నేను లేనా మీకు అని దేవుడు అంటున్నాడు. ఇది మీద అన్నాడు. ఎందుకు వారు ఏడుస్తున్నారు? దేవుడికి కృంగిపోతున్నారు. నేను లేనా? ఏడుస్తున్న వారికి ఎప్పుడేస్తాను సంతోషం ఒక రోజు అలాగే చేస్తాను. చాలా మంది అంటారు, ఎందుకు భయపెట్టినట్టు ప్రార్థన చేస్తావు? ఆ వ్యాధి తగ్గిందా నీకు? ప్రార్థనకి వెళ్తావు, హాస్పిటల్కి వెళ్తావు, అలా తగ్గిందా నీకు? ఆ దేవుడు ఏం చేస్తాడని చాలా మంది అంటారు. ఆ మాటలు పట్టించుకోండి. నా దేవుడు అది అన్నా మధ్యలో ఎన్ని కౌంచులు వేసినా, ఎన్ని కంచులు వేసినా, ఎన్ని ముళ్ళు పెట్టినా అవి దాటుకుని దేవుడి దగ్గర రావాడు. మాట్లాడేది ఆగేది దుష్టులు, అపహాతులు, సైతాన్ దేవుడి దగ్గర రాకుండా ఆయన బిడ్డలేని వారిని ఏం చేస్తే అలా చేసి గలిజడి చేసి దేవుడి దగ్గర రాకుండా మనుషుల్లో చోరబడి మాటలు ఏమన్నా చేస్తా ఎందుకు ప్రార్థన చేస్తాను అనేది మనుషులకి అపవాదం అంటారు. ఏం చేయాలి? అపవాదం సైతాన్ని గద్దించే సైతాన్ని దేవుడు నాకు కోరాను లేదా? వారు మాటలు పడిపోతుంది. ఎందుకంటే నేను నిజమే కదా, అన్నమాట నిజమే కదా, రోజు ప్రార్థన చేస్తున్నానే, నాకు ఏమొచ్చిందంటే దేవుడు ఆలస్యం చేసే కొద్ది అమూల్యమైన కారణి పక్షాన్ని చేస్తాడు. చేయడా? ఇదిగో దేవుడి దినాన్ని చేయబట్టుకున్నాడు. నీ జీవితం దేవుడు మారుస్తున్నాడు. పనికి దేవుడు పనికొచ్చే పనికి చేస్తాడు. ఇది దేనికి పని చేయడానికి చాలా ఉన్నారు. ఇది దేనికి పని చేయడానికి? దీనికి ఈ అనారోగ్యం వచ్చింది కదా, హాస్పిటల్ పడిపోదు కదా, ఈ ట్రీట్మెంట్ చేశారు కదా, ఇది అదే స్థితి చేశారు కదా, ఈ పనికి రాడు అంటాడు. దేవుడు ఏదో పనికి పనికొచ్చేలా చేస్తాడు. చేయడా? నీ అవయవాల్లో ప్రతి అవయవం ఆయన స్వాతంలో ఉంటాయి. ఆయన నడమంటే నడవాలి, కూర్చోమంటే ఆయన చెయ్య. నువ్వు ఒక మట్టి పాత్ర, నువ్వు ఒక బొమ్మ. నువ్వు గడిచిన దినాల్లో పూర్వీకులంట టేక్ ఏం చేసుకోవడం బొమ్మలు ఆడించుకోవడంట. టీవీ స్క్రీన్లో కోరి బొమ్మలు ఆట చూడండి. ఆ టైప్ మనం మీరు వచ్చినాము. దేవుడు ఆడేస్తాడు, పడేస్తాడు, లేవనెత్తాడు. ఎప్పుడు పడిపోతే ఎప్పుడు ఎత్తుంది. పడిపోయిన నవ్వాలి, లేచిన నవ్వాలి. పడిపోయిన సంతోషంగా ఉండాలి, లేచిన సంతోషంగా ఉండాలి. ఒకటి తిట్టిన నవ్వాలి, ఒకటి ఏడిపించిన నవ్వాలి. దేవుడు చెప్తున్న మాట. 10 మంది పుట్టినాడు కదని పైకి ఎక్కువ, కొంతమంది తిడుతున్నా కానీ కింద దిగకు. ఎప్పుడు నువ్వు ఒకేలా నివసిస్తున్నావా? చాలా మంది నోటికి కలుపుకుంటారు, ప్రార్థన కలుపుకుంటారు, నోటికి కలుపుకుంటారు. చాలా మంది పొడలాడుతారు. చాలా ఉంటుంది. ఎందుకు ఆ సమయం చెప్తాం? ఆ సమయం కావచ్చు కదా. అక్కడికి తేడా ఏం చేస్తావా? మీ మందిరంలో ఏమో మ్యూజిక్ లేక ఉండవు, మా మందిరంలో మ్యూజిక్ లేక ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవునికి కావాల్సింది మ్యూజిక్ లేక కాదు, నాలో ఉన్న విశ్వాసం దేవునికి కావాలి. నేను ఆరాధన చేయగలను. ఒక 2000 పెడితే ఆర్కెస్ట్రా ఒక్కరు మనకు కూడా పెట్టుకోవచ్చు.
పాటలు పాడే స్వరం నాకు దేవుడు ఇచ్చాడు. ఆరాధన చేసి వచ్చి అరిసి వచ్చి సౌండ్ చేసుకుని ఫ్రీగా పెడతారు మనోడు చేసుకోవచ్చు. ఒక మంత్రి పనులు చేసుకోవచ్చు. అది నా దేవునికి వ్యయమైనది, నాకు ఇష్టం లేదు. నా దేవుడు ఏం చెప్పాడు? నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుణ్ణి ఆరాధించుము. దేవునికి మహిమ కలుగును గాక. నాకు అదే కాదు. ఆరాధన చేయాలంటే ఏం చేయాలి? మనకి ఆరాధన మనకి తండ్రి దేవా తండ్రి అక్కడ బాగానే పడతారమ్మా. అది తర్వాత ఏమని చదువుతుంది సర్వం నీవే పదే పడతాం. ఇది సర్వం అంటే కింద ఉన్న వాళ్ళకి ఏమొచ్చారు? ఫోటోలు వచ్చేసి అసలు జిట్టేమే కాదు, అసలు బట్టలు ఉన్నాయో ఏం లేదు, అవి సిలోని దేవతల వల్ల వాళ్ళ ప్రేరేపించేసి దేవుడిని అల్లరిపోయి చేశారు. చదవలేదా? మా గ్రామంలో చెట్టపోల గ్రామంలో ఏదైనా ఊరేగింపులు చేయడం అనుకో, ఏదైనా పెళ్లి చేయడం ఊరేగింపులు చేయడం డ్యాన్స్ లేక అది దేవుడికి సమర్పించిన కాదు కనుక వాళ్ళ ఇష్టం అన్యాసం చేసుకుని పర్వాలేదు. ఇది దేవుని సమర్పించు. ఆ డ్యాన్స్ చేస్తాం, మండో డ్యాన్స్ చేస్తున్నారు. అని అడుగుతుంటే క్రిస్మస్ డ్యాన్స్ చేసి చేస్తాం. అది దావీదు నాశనం ధ్యానం అయిపోయింది. దావీదు నీలాగా పనికిమాలిన డ్యాన్స్ ఏమేశాడు? దేవుణ్ణి ఆరాధించాడు, దేవుణ్ణి సంతోషించాడు, జనమందరూ స్వార్థ చెప్పాడు. ఆ నాట్యముతో మా బ్రతుకులు మార్చుతున్నాడు, ఆ నాట్యముతో మా కార్యాలు చేస్తున్నాడు, ఆ నాట్యముతో దేవుడిని బాగు చేస్తున్నాడని ఆ నాట్యము ద్వారా అందరూ చెప్పాడు. మళ్ళా కాదు, చేసి పట్టుకుని ఎంకలేసుకుని సున్నిలాగేసి కచ్చిపులాగేసి ఎవరెస్లు అయితే డ్యాన్సులు వేసి ఏమైపోతుందో తెలుసు. క్రైస్తవుతం కాదు అలాగే దేవుడు అంతే కాదు. అది నాకు వ్యయమైన సంఘము. కీర్తనాలు 28 దేవుడు మాట్లాడాలి. ఆ సంఘము నా పనికి పనికిరాదు. భగవత ఏ సంఘము? పబ్లిక్ శిఖారి పనికి వచ్చే సంఘం పనికి భగవత భర్తను కొట్టేసి అంటారు. భార్య అంటే భర్తను కొట్టేస్తున్నారు. ఏమంటారు? చూసా భర్త అప్పుడు వేస్తున్నాడు, తప్పుడు వేస్తాడు. కొంతమంది రివెంజ్ ఎలా తీసుకోవడం చేస్తాం, ప్రార్థన రివెంజ్ తీసుకుని ఈరోజు చాలా మంది చేస్తున్నారు. ఆమెకి ఇష్టం లేదు, ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నారు. ఎవరమ్మా రివెంజ్ తీసుకోవడం వచ్చి చాలా మంది. ఆమెకి ఇష్టం లేదు, ఆమె దగ్గర పక్కనే కూర్చుంటుందని. కూర్చున్న తర్వాత అయ్యి మొదలు పెడతారు కదా, ఏ కొట్టు అది కొట్టుడి అయి పాడు 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 కొట్టు 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 పాడు పాడు. వీడికి ఏమొచ్చేది? ఆత్మ వచ్చేసి ఆమె ఎవరి మీద కోపం ఉందో చేతి ఎంత బాగా చేపేసి మొహం పగిలిపోయేలా కొట్టేస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు వచ్చేసాడు నాలోకి. ఏమొచ్చేసాడట? దేవుడు వచ్చేసాడు నాలోకి. దేవుడు వచ్చేసినప్పుడు ఏం చేసాం? తనక వంగ దిగేసి నీ చేతులు ఏముంది వచ్చి కొట్టేసానుకో, వచ్చిన దేవుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ దేవుడు వచ్చాడు? పరిశుద్ధమైన దేవుడే కాదు. ఇశ్రాయేలు దేశం ఎలాగైతే వచ్చి ఆ గాబ్రియలు దుష్టుడు అలజడి చేస్తాడు, ఆ దేవుడు ఈరోజు వస్తున్నాడు. అదేలా ప్రార్థనకి వెళ్ళాను, మార్నింగ్ వాక్యం ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేసిన చెప్పి బాగుంది. ఆరాధన చేసిన వచ్చేసాను. ఎందుకు ఆరాధన బాగా చేసే ఫస్ట్ పాట పాడాడు, బాగానే పాడు. రెండో పాట కూడా, మూడో పాట పాడినప్పటికి బట్టలు ఉంటే యూనిఫామ్ ఆకు వచ్చాక వస్తాయి. ఏమొస్తాయి? కాలికి సీట్లు ఉంటుంది చూడమ్మా ఊరేగింపుల్లో. ఆ కాలికి సీట్ల లాగా యూనిఫామ్ వేసుకుంటారు. ఆ డొంపు కొడుతుంటే డ్యాన్స్ అవుతుంది. పాడు 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 కొట్టు, నువ్వు కొట్టు 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 కొట్టు. ఇది పాడితే నువ్వు కొట్టు, ఎవరు కొట్టు, నీకు ఎవరైనా కోపడానే అందరికీ రోజు ఐగన్ కింద కొట్టింది. ఐగల్లో ఎవరు చేస్తా? దేవుడు వస్తాడు. దేవుడు నువ్వు వేసిన వేస్తాడు, నువ్వు చేసిన పాపాలు ఒక రోజు ఉన్నది. గర్వముతో ఎగుదుకుపోతున్నాను అనుకున్నావా? గర్వముతో ఉన్నాననుకున్నావా? నాకు ఎవరు చాట్లేదు అనుకుంటున్నావా? నా బలం ఎవరు ఆపలేదు అనుకున్నావా? ఎవరు ఆపలేదేమో కానీ ఒక రోజు దేవుడు ఉగ్రుడిచ్చాడంటే వ్యక్తికి పోయిన మనస్తావా? దేవుడు అదే అంటాడు. ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వాడు పిలిచి వాడు ఆయన ఎద్దకు వచ్చి వాడు తనతో కూడా ఉండేటట్లు దెయ్యమును వెళ్ళగొట్టు. ఏమమ్మా ఏమంటున్నామన్నా? గట్టిగా ఏమన్నా అంత చెప్తున్నాడు? అంత చెప్తాం. ఏమన్నా? దెయ్యములను దేవుడు ఎలగొట్టాడు, తీసుకొచ్చాడా? ఏం చేశాడు? వాడిలో ఉన్న గలిలయ ప్రాంతంలో మోగవాడికి దేవుడు పట్టి అంటే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళలో ఉన్న దేవుడు తీసేస్తాడా, ఇంకా దేవుడు తీసుకొచ్చాడా? మనం ఏం చేస్తాం? ఏం చేస్తామన్నా? తీసుకొచ్చుకున్నాం.
చాలా మంది అంతే. చాలా మంది దేని తీసుకొస్తాం, దేని వెళ్ళిపోతాయి అవి వస్తామా రోడ్లు తీరితే కాదు. ఏమవుతాయి ఎప్పుడు వస్తాయి తండ్రి అంటాడు అమావాస్య బయటకు వెళ్తాను. మా తల్లి అంటారు ఈరోజు అమావాస్యలో బయటకు వెళ్తున్నా అంటారు. అమావాస్య రోజున దేని ఉంటాయన్నా ఉత్తరపడమన్నా దెయ్యమంటే ఏదో కాదు అపవాది. దెయ్యం అంటే చచ్చిన వారు కాదు దుష్టుడు. దెయ్యం అంటే కోరిక చచ్చిపోవడం కాదు. దెయ్యం అంటే అపవాదాత్మ. అదే దెయ్యం అంటే. గలిలే ప్రాంతంలో 7 దెయ్యములు పట్టేసి ఒక మోగవాన్ని అని మాటలు వచ్చా తింటేస్తాయి, నలగొట్టేస్తాయి. ఆ తండ్రి ఏమో నా కొడుకు ఎలా అయిపోయింది, నాకు చాలా స్థితి, నేను చచ్చిపోవాలి, ఏం నా కొడుకు అసలు నేను చూడలేను, చచ్చిపోవాలి. నువ్వు సొంతం కాదు, వాడిలో ఉన్న అపవాదిని దేవుడు చంపివేస్తాడు. చంపేడా ఆయన రాకకి, ఆయన రాకతో, ఆయన మాటకి, ఆయన స్వరముకి ఆ 7 దేవుడు ఏమైపోయి వేరే పారిపోయి అంట. పారిపోదా నా తల్లి కట్టాలనుకుంటుంది. దెయ్యములు వెళ్ళగొట్టేయాలని దేవుడు ఇచ్చాడు. అలాగే దేవుడు వెళ్ళగొట్టేస్తారు ఎవరి ద్వారా? ఆత్మచేత. మీరు చాలా మంది చూస్తుంటారు ఈ మందిరంలో చాలా దేవుడు కొట్టుకుంటారు. ఇంక బీచ్ చేసిందంట అమ్మో నీ మందిరం అని దానమమ్మ రానంట. మేమైతే ఈ గ్రామంలో ఒక దిక్కు ప్రార్థన చేస్తే గెలం చాకులు ఇంటికి నేను నా తల్లి ఆమెని దెయ్యం కాదు కదా ఒక ఆమె దేవత ఎవరో ఆమె పీడించేస్తాను పట్టేస్తేని మా తల్లి పరిశుద్ధాత్మగా ప్రార్థన చేస్తేని ఏమో చేస్తా అమ్మ నీ బిడ్డను తిరిగి వచ్చాను ఎలా నీ బిడ్డ నాకు ఎందుకు వచ్చావని చెప్తే ఆయన గుడికి వచ్చాను కనుక నువ్వు వచ్చాను నీ బిడ్డ నాకు దేవుడు బిడ్డ నాకు తెలుసు తెలిసిన తర్వాత అవుతుందా ఆగిపోతుంది. అవుతా దెయ్యము ఆగిపోతుంది. దెయ్యానికి భయపడుతూ ఆ దెయ్యం వెళ్ళగొట్టి దేవునికి భయపడు. దెయ్యానికి భయపడకు, దేవునికి భయపడు. నేను సేవకు రాకముందు ఎవరైనా చనిపోతే ఎల్లువనేమో చూతకి వెళ్ళవని కాదు భయం. అది ఎక్కడ ఎంట్లో చెప్పండి, అది ఎక్కడైనా పీడించాడన్న భయం. ఎప్పుడైతే సేవ చేద్దాం మొదలెట్టాను చచ్చిపోవడం దగ్గరికి ధైర్యం మీద ఉంటాను. ఎందుకు చేస్తాను? నా దేవుడి ముందు ఏ దేవుడు కూడా వాళ్ళని ఏమీ చేయలేదు. పోస్ట్ మనం చేసినాం కూడా చూసాను. దేవుడు నాకు బలం ఇచ్చాడు, ఆ ధైర్యం ఇచ్చాడు. ఎందుకంటే యెహోవా నెంబర్ ఇచ్చినప్పుడు ఆయన మనకు బలం ఇస్తాడు, శక్తినిస్తాడు. ఏ అపవాదిని ఏం కలిసి కదా. కొంతమంది ఏం చేస్తారు, బలహీనలు అయిపోతారు. కొన్ని బాధ వచ్చినాక డిప్రెషన్ పడిపోయి దేవుడు మనం మర్చిపోయి ఆ డిప్రెషన్ ఏమో తెలుసా నీలో ఒక అపవాదం వచ్చేది. జాగ్రత్త ఎలా చెప్తుంది అపవాదం ఎలా వస్తుంది తెలుసా? ఒక తల్లి అన్నమాట గ్రామంలో. ఆ తల్లి రోజు ప్రార్థన చేసిందట. మందిరానికి వెళ్ళి తిరిగి ప్రతిరోజు ఇంట్లో ఏ కొంచెం లేచి ప్రార్థించేది, కొడుకున్నప్పుడు ప్రార్థన, ప్రతిదిన ప్రార్థన. ఒక రోజు ఏమనుకుంది తెలుసా? ఆ రోజు చేసే ప్రార్థనే కదా. ఏమనుకుంది తల్లి? రోజు చేసే ప్రార్థనే కదా, సరే తర్వాత చేసుకున్నా కానీ వాయిదా చేసిందంట. అప్పుడు దేవుడు వచ్చిందంట, ఊరందరికి అందరింట్లోకి వేసిందంట, అందరింట్లోకి వెళ్ళిపోందంట. ప్రతిరోజు అందరింట్లోకి వెళ్ళి అందరూ పిలిచేస్తుందంట. ఒక అన్నారంట నీకు దమ్ము అంటే, నీకు ధైర్యం ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళాను. ఆమె చూడు ప్రతిరోజు చేసే ప్రార్థన ఆ రోజే ప్రార్థన చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి వచ్చేసింది? అపవాది ఆమెలోకే కాదు వారింట్లో చారబడిపోయింది. ఒక్కరోజు చెయ్యి ప్రార్థన నీళ్ళకి అపవాదం వచ్చాడు కదా. ఒక్కరోజు ఆలోచన చేయకు. ఒక మార్పు ఒక విద్యార్థికి ఎంత ముఖ్యమో ఒక్కరోజు ప్రార్థన జీవితానికి అంత ముఖ్యమో కదా. చాలా జాగ్రత్తగా మనకి ఏదైనా వ్యాపారంలో వ్యవసాయం చేస్తాం, 99 బత్తాల పని నేను సంతోషం ఉంటుందా? బాధ. దేనికి బాధ? ఆ ఒక్క బత్త ఎందుకు తగ్గింది, ఆ ఒక్క బత్త ఎందుకు తగ్గింది? వచ్చినంత సంతోషంగా ఉంటామా? ఉన్న దేవుని ఉన్న దాంతో సంతోషంగా ఉంటే లేనిది ఇంకా దేవుని కలగ చేస్తారు. కలిగేడా ప్రభు వారికి అదే వచ్చి నాకు చాలు అది ప్రతి రాలేదు. చాలా మంది అనుకరిస్తారు. నీకు అలాగే అయినా నీకు అలాగే ఉండాలి, రేపొద్దు నీకు అలాగే ఉండడం వల్ల ఏ నోట్ అయితే దూషించావో రేపొద్దు నీకు అదే తిరిగి వస్తుంది కదా. జాగ్రత్తగా ఇలా పిలిచాడు. ఎవరు పిలిచాడు? ఈ 12 మంది దేవుడు పిలిచి ఇదిగో దెయ్యముని వెళ్ళగొట్టి చెప్పాలని నేను ఇచ్చాను. వెళ్ళగొట్టుడి, దెయ్యముని వెళ్ళగొట్టి
వెళ్ళగొట్టే శక్తి దేవుడు ఇచ్చాడు. ఈరోజు చాలా మంది దేవుడు పట్టేసి, అపవాది పట్టేసి, దుష్టాత్మలు పట్టేసి దేవుడు 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 అని రోడ్ల మీద తిరుగుతున్నారు. దేవుడిని అలా పోదు చేస్తున్నాం. చాలా ఒక కరెంట్ వేసుకుని దానికి ఒక ప్రేమ తగ్గించేసి రోడ్డు మీద కూడా చూడండి, మా దేవుడిని నమ్ముకుంటే మీరు రక్షించబడతారు, మా దేవుడిని నమ్ముకుంటే రక్షించబడతారు. ఒక అతను ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడో నడి రోడ్డు మీద బొడిగేసుకుని దేవుడు వాక్యం వేసుకుని వెళ్ళి వాళ్ళకి వచ్చి ఇబ్బందులు చేస్తాం. దేవుడు ఇబ్బంది కలిగేమని చెప్పలే, ఇబ్బందులు ఉన్న వాడికి కళ లేపని చెప్పాడు అంతే. నీ ప్రార్థన ఒక ఇబ్బంది కలగకూడదు, నీ వాక్యం ఒక ఇబ్బంది కలగకూడదు, నీ ప్రవర్తన ఒక ఇబ్బంది కలగకూడదు, నువ్వు నడిచే మార్గం ఒక ఇబ్బంది కలగకూడదు, నువ్వు వెళ్ళే గమ్యం ఒక ఇబ్బంది కలగకూడదు, నువ్వు చేసే పని ఒక ఇబ్బంది కలగకూడదు. కావచ్చా? కలగకూడదు. మనమే ఉన్నాం ఇక సేవ చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, దేవుడు పాటలు పాడుకున్నాం. ఎవరు వచ్చిన సినిమా పాటలు పాడితే మనకి ఎంత బాధ ఉంటుంది? ఉంటుందా? ఏం చేయమను అని కొట్టకూడదు. దేవుడు అంటున్నాడు, దుష్టుని పట్టుకో, అపవాదిని జయించాను. ఆయన మాట్లాడుకో, అది పాటలు తగ్గించేయి. ఏం తగ్గించేయి? దేవుడి పాట తగ్గించేసి మనం చూసుకోవాలి. అది తెలిసి అర్థం కూడా ఏం చేస్తాము? అది తెలియక నువ్వేంటో తెలియక, నువ్వు అంటే ఏం తెలియక, నీ బలం ఏంటో తెలియక, నీ శక్తి ఏంటో తెలియక, నీ పవర్ ఏంటో తెలియక ప్రభా అలా చేస్తున్నా ప్రభా. వాళ్ళలో ఉన్న దుష్టాత్మ తీసేసి వాళ్ళలో ఉన్న దేని తీసేసి ప్రభా అని మళ్ళీ మనం తీసేస్తాం. అప్పుడు అంతేగాని ఆడిబిడ్డ నువ్వు బిడ్డ ఆడబెడితే చివరికి ఏమైతే మీరు కొట్టుకున్న నాకేంటే దేవుడు అనిపోతుంది. అలా తగ్గించుకుని ఉన్నారు. తగ్గింపు ప్రార్థన ఇచ్చించిన దేవుడు శాస్త్రం. ఆ క్వాలిటీకి ఈ క్వాలిటీకి వేసుకుంటే ఒక దగ్గరకు ఒక ఆగుతాడు అంతే కదా. తగ్గిపోయింది కదని తుప్పు వచ్చింది ఆ దేవుని వెనక్లాగాడు. అది మాట్లాడతలే కదా, అది ఏం చేయలేదు కదా, మనం ఎన్నన్నా పడతారు కదా, ఏమన్నా చేస్తారు కదా, మనం కొట్టిన అలాగే పడతారు కదా, తిట్టిన అలాగే పడతారు కదా, ఏమన్నా అలాగే పడతారు. ఒక్కసారి నా దేవుడు నిన్ను పడగొట్టాడంటే లేకదా 10 మంది పడగొట్టినా 13 రోజుకి వెళ్తాడేమో, కానీ దేవుడు పడగొట్టాడంటే 11 లక్షల మంది వచ్చినట్టు లేదురా అని. అలాంటి దేవుడు ఊరికి ఎవరి మీద పడితే ఆ మీదకి బాగుండు కూడా. పిలాతు అన్యాయం తీర్పించాలని దేవుడు ఇచ్చేది కదా పిలాతుని. నేను చేస్తున్న నేరం చెప్పాడా, నా సమయం వచ్చినప్పటికి నా ఇల్లు ఏంటో మీకు ప్రతి మనిషిని జాగ్రత్తగా మాట్లాడాలి. మాటల్లో తుపాకుల్లో పేల్చేస్తాం. రేపు పొద్దున తుపాకు తిరిగాడిందనుకో ఆ బుల్లెట్ నెగి దిగిపోతుంది కదా. దేవుడు అంటున్నాడు, ప్రభువుని వెంబడించేవాడు వెలుగులో నడుస్తున్నాడు, అన్యాయం నడిచేవాడు చీకట్లో నడుస్తున్నాడు. వాడు ఎన్నాళ్ళు ఉంటాడు? కుమారు ఉంటాడా? ఎవడైతే ఈ లోకంలో నా తండ్రి యేసుక్రీస్తుని ఒప్పుకుంటున్నాడు వాడు నా పరలోక రాజ్యంలో అధిపతి. కదా అధిపతినా? దీనికి వాక్య ప్రకారం చాలా మంది చూడండి, ముస్లిమ్స్ ఉంటారు. వాడు మేము ముస్లిమ్స్ అని ధైర్యంగా ఎట్లా చెప్తాం చెప్పరా? హిందూస్ ఉంటారు, వారు ఏం చెప్పుకుంటారు, మేము పలానా హిందూస్ అని చెప్పుకుంటాం. కానీ క్రైస్తవు వచ్చినప్పటికీ మొహమాటం ఎక్కువ. చెప్తారా? మంగళసూత్రం దేవుడి శిలువనుకో గవ్వ తీసి ఒకటి పెట్టుకుని అవసరమే దేవుడి శిలువను గవ్వ తీసి తిప్పేస్తారు. తీయడానికి రేపు నువ్వు నాకు వస్తా కదా, నువ్వు నాకు ఎవరో తీయదమ్మా అంటున్నట్టు నీ పనులు చూసుకుంటాను. ఎవరి దగ్గర నీ వాళ్ళే నా దేవుడు. ఆ దేవుడి బిడ్డ చెప్పుకుంటే ప్యాషన్ తీసేయి, దేవుడి బిడ్డ చెప్పుకుంటే బియ్యం తీసేయి. దేవుడి బిడ్డని చెప్పుకుంటే ఆ రేషన్ కూడా తీసేస్తారు, తీసేయమని ఆరోగ్యశ్రీ కూడా తీసేయమని ఏం తీసేసినా పడలేమో. కానీ నా దేవుడు రాజ్యం నుంచి నా పేరు మనకు గొడవ చేసి క్రైస్తవుని చెప్పుకుంటే వాడికి అన్ని కట్ అయిపోతారు. చాలా మంది భయపడిపోయి సేవకులు కూడా ఏం చేశారు, పేర్లు మార్చేసారు. దానికి చాలా మంది సేవకులు పేర్లు మార్చేసారు. నిజమైన క్రైస్తవులు ఎవరో నిజమైన ఎవరో అందరూ బయటకు వచ్చారు వాళ్ళ. అప్పుడు దేవుడు అంటున్నాడే, నీవు ఎవరు నాకు తెలియదు, నా గుమ్మములు మూత వేస్తున్నాను, బయటికి పో అంటాడు. పోరా, ఒప్పుకో. ఎవరి దగ్గరికి వెళ్ళని క్రైస్తవం చెప్పుకోడు. చాలా మంది కొంతమంది చూస్తాం రింగ్ టోన్స్ చేస్తాం, 3 రింగ్ టోన్స్. ఎక్కడ మందులోకి వచ్చిన బాగానే
నేను అందరికీ ఎవరో బాగా చేస్తాం. ఏదో ఫంక్షన్కి వెళ్ళాలనుకో, అక్కడ దేవుడి పాట వచ్చిందనుకో, తప్పకుండా బట్టలు నొక్కేస్తాం, కట్ చేసేస్తాం. ఎందుకు? దేవుడు చిన్న చూపు చూస్తాడు. నా దేవుడు చిన్నవాడైనా కానీ గొప్ప కార్యాలు చేస్తాడు. చేయడా? దేవుడు రాజ్యం చిన్నదైనా కానీ విస్తారమైన కార్యాలు ఉంటాయి కదా, ఉండవా? నా దేవుడు బలిని కోరేవాడు కాదు, కనికరం కోరేవాడే. నా దేవుడు నేను ఏది ఆశించేవాడు కాదు, నీ జీవితం మార్చేవాడు కదా. దేవుడు అంటున్నాడు కదా, నా కుమారుల ఈ సువార్త మీరు నేటి జనుడికి సువార్త చెప్పండి. నా ప్రియమైన సహోదరులు, నీకు బాధ వస్తే ఎవరి దగ్గర చెప్పుకోకు. నీ బిడ్డలని బాధ పెట్టినా ఎవరి దగ్గర చెప్పుకోకు, ఏళ్ళైపోతావు నువ్వు. నీ కాల్ నీ మాట వినకుండా ఎవరి దగ్గర చెప్పుకోకు, ఏళ్ళైపోతావు. నీ అత్తగారిని బాధ పెట్టినా ఎవరి దగ్గర చెప్పుకోకు, ఏళ్ళైపోతావు. నీ అల్లు నేను బాధ పెట్టినా ఎవరి దగ్గర చెప్పుకోకు, ఏళ్ళైపోతావు. నీ భర్తని కొట్టినా ఎవరి దగ్గర చెప్పుకోకు, ఏళ్ళైపోతావు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఉన్నాడు కదా నజరైన యేసు క్రీస్తు ఉన్నాడు కదా, ఆయనకి చెప్పుకో. నీ కష్టాలు చూటుగా చేసిన ప్రార్థన, రహస్యంగా చేసిన ప్రార్థనకి సంపూర్తిగా ఎక్కడిస్తాడు? విస్తారమైన జనుడు కార్యం దేవుడు చేయబోతున్నాడు. దేవుడికి మొక్కలు కాక విశ్వాసం రహస్యం ముందు చేసే ప్రార్థన విస్తారమైన జనుల్లో చిగురింపబడిగా దేవుడు చేస్తాడు. చేయడా? బైబిల్ పట్టి మీరు ప్రార్థన చేస్తే జీవితం మారదు. బైబిల్ పట్టుకునే జీవితం మారదు. ఏం చేయాలి? చీకట్లో ఎలా నడుస్తున్నావో వెలుగులో కూడా అలాగే నడవాలి. వెలుగులో ఎలా ప్రవర్తిస్తున్నావో చీకట్లో కూడా అలాగే ప్రవర్తించాలి. అప్పుడు దేవుడిని జీవితంలో చేపట్టుకుంటాడు కదా. అవును చేస్తాడు, అవును ప్రభు చేస్తాడు. అప్పుడు దాకా అనుకున్నాడు ఎవరు తెలియదు కదా, మనం చేస్తుంది ఎవరో తెలియదు కదా. చాలా మంది మనల్ని కొంటాం, మనం చేస్తుంది ఎవరో తెలియదు కదా, మనం చేస్తుంది ఎవరో తెలియదు కదా, ఎవరు తెలియదు అనుకోవడం ఒకరు తెలుసు. నువ్వు చేయకముందే ఆయన నిన్ను చూస్తాడు. చూడా, దావీదు అనుకున్నాడు నేను చేస్తుంది ఎవరో చేయడే కదా, నేను అది కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, నేను దగ్గర ఉన్న దాసి తన భర్త కనుక ఆ భర్తని ఆమె దగ్గరికి పంపిస్తే ఆమె ప్రెగ్నెంట్ అయింది కనుక అది అతని మీదకి వెళ్ళిపోద్దని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఓడిపోలేదా? వారి దగ్గర చేరాడా? ఏమనుకున్నాడు? నేను చేసిన నేరం ఎలాగేంచాలి మీద తోసేద్దాము, నేను చేసిన తప్పు మీద పెట్టేద్దాము, ఏదో రకంగా ఆ తప్పుని తప్పించుకుందాము, నేను చేస్తుంది ఎవరికి తెలియదు కదా, ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఒక దినంలోనంట ఆయన ఏం చేస్తున్నాడు? రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు నతానీయుల ప్రవక్త వచ్చాడంట. దావీదు అనంట, చిత్తము అన్నాడంట. ఏంటంటే నువ్వు చేసినది పాపము. నేనేం చేసినంటే సమస్తము నాకు తెలుసు, నువ్వు ఆనాడు చూసినది ఆనాడు చేసినది నాకు తెలుసు. నీ పాపము ప్రాయశ్చిత్తం పొందితే నిన్ను ముళ్ళ కిరీటం నుంచి దేవుడు తీసి వజ్రాల కిరీటం దేవుడు నీకు అలాగే చేస్తాడు. ఒప్పుకున్నాడు. నువ్వేమన్నా బొంకి వేస్తావు, నేను చేయలేడు. తర్వాత అది నీ చిత్తము అన్నాడు. ఏమన్నాడు? నేను చేసింది నేరమే, ఆ నేరమును ఆ తప్పుని సరి చేసుకుంటా, దాన్ని క్షమించుము అన్నాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం పొందాడు. ఆ పాపం ద్వారా వచ్చిన ఫలితం ఫలించిందా? చచ్చిపోయింది. మంచి ద్వారా చేసేది ఫలిస్తుంది, నాశనంగా చేసేది నశించిపోతుంది. ఒక నాశనం చేసేది నువ్వు ఎదగలేవు, ఒకరిని పాడు చేసేది ఎదగవు. ఒకరు పట్టుకొట్టి నీ కొడుకు నింపుకుంటే నీ కొడుకు ఆకలి తీరలా? ఎవరిదో సంపాదన బీరోలు పెట్టుకుంటే ఆ రోజు నీ పెట్టుకో, నీ భార్యకో, నీకో ఏదో ఒక వ్యాధి వచ్చి అంతా తీసుకోదా? జాగ్రత్త. ఎవరైనా సేవకుడైనా, సంఘస్థులైనా, దేవుడి బిడ్డలైనా, అది ఎంత గొప్పవాడైనా దేవుడు ముందు యాసలేసారంటే ఎవరైనా ఒకటే అని పైసలకి అర్థం కదా. ఇన్ని మినిస్టర్లు ఉన్నాయి కదా, ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఇన్ని గ్రామ సేవ చేతకి వెళ్తున్నాయి కదా అని అంటారు. అంటారా? అబద్ధాలు ఆడుకోవడం అంటారు. సేవకు చాలా మంది అబద్ధాలు ఆడతారండి. అలా దేవుడు అన్న మాట ఏంటేస్తా, మనిషి తిండి లేకుండా బ్రతుకుతాడేమో కానీ అబద్ధం ఆడకుండా బ్రతికడా? ప్రతి నోట్లో అబద్ధం ఉంటుంది కదా. మనమేం కనపడుతున్నాం, వాళ్ళేం కనపడతాం. చాలా మంది తప్పులు చేస్తారు, కనపడతాడు. అందుకని కదా దొరకనాడేమో దొరంట, దొరికినాడేమో
మన దేవుడి దృష్టిలో మనం ఎప్పుడో దొరికేస్తుంటాం, అప్పుడు మనం దొంగ అయిపోతాం. అంటే దేవుడు మనం ఏమన్నాడు, నిన్ను నేను మారుస్తాను అని దేవుడు అంటున్నాడు. తల్లిదండ్రులు వదిలేస్తారు, నువ్వు పనికిరావి కాదు, దేవుడు పనికిరావు, నిన్ను మార్చినాడు దేవుడు అంటున్నాడుగా. నిన్ను ఎలాగైనా పని చేసిన దేవుడు చేస్తాడు. కనుక యెహోవా యందు భయభక్తి విశ్వాసం ఎవరైతే ఉన్నాడో వాడి జీవితాన్ని నూతనంగా దేవుడు చేయబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు విస్తారమైన కార్యం చేస్తున్నాడు. నీ బ్రతుకులు దేవుడు అనేకమైన మేలు చేస్తున్నాడు. నీ కుటుంబం దర్శిస్తాడు, నీ కుటుంబం సమస్యలు తీసివేస్తాడు, నీ కుటుంబం చీకటిని బద్దకొట్టి దాంట్లో వెలుగు దయచేసి నీ ప్రాథమిక వాక్య వెలుగై వస్తుంది. నీ ప్రాధానికి ఏ గాయం తగలకుండా, నీ తొట్టలకుండా, ఎడమకు కానీ గుణముకు కానీ అడ్డుగా ఇంటికి పడకుండా నా వాక్యం నీకు ఖడ్గం వలె కంచు వలె దేవుడు ఇస్తున్నాడు. ఎవరా ప్రియమైన సహోదరులు, దీని యొక్క వాక్య ప్రకారం చివరిగా చెప్పుకుని దేవుని యొక్క వాక్య ప్రకారం చాలా మంది నవ్వుకున్నారు. ఏం చేస్తా, ఈ మధురం పడిపోయింది ఇంకా చాలా మంది నవ్వుకున్నారు, ఈ సంఘం పడిపోయింది ఇంకా ఎలా చేసుకున్నారు, నవ్వుకున్నారు. చాలా మందికి అనుకున్నారు. దేవుడు అన్నాడు, పడిపోయిన చోట నీకు శాంతి నుంచి కనిపించి గొప్ప కార్యము నేను మళ్ళీ చెప్తాను. నేను చదువుకొని ఒక జాబ్ చేసిన, 1,00,000 రూపాయలు సేవలు వచ్చిన తల సమూహం లేదు తెలియదు, కానీ హాస్పిటల్లో ఉంది. సండే జాయిన్ చేసి సోమవారం హాస్పిటల్లో ఉంచాడు, ఆదివారం వేరే హాస్పిటల్ తీసుకొని ఇంటికి వచ్చేస్తాను. నైట్ సోమవారం మధురవాణి హాస్పిటల్ తీసుకెళ్ళాం. సోమవారం రోజంతా అలాగే ఉంది. మంగళవారం సోమవారం పొద్దున్న వెళ్తే మంగళవారం వస్తుంది. సేవ చేయ, ప్రార్థన చేయాలి, ఏం చేయాలి తెలుస్తలే. అప్పుడు వాక్యం యోబు చరిత్ర చెప్పాను. వెళ్ళాను, ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను. ప్రార్థన ఎవరు చెప్పాడు బాబా అంటే నేనే చెప్పాను. వాక్యం నొప్పి ఎంత అయిపోతుందో అప్పుడు దాకా బాబాయ్ బాధపడిపోయింది. సంతోషముగా నేను మొహం విరిగిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంపిక, నేను ఇచ్చే బహుమానం నీ తల్లి తండ్రికి ఎంతో విలువైనది. అది అప్పుడు తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఏదొచ్చినా, ఏ ఆటంకం నా మీదకి వచ్చినా నేను చావునైనా చేస్తానేమో కానీ నీ ధర్మశాస్త్రం నేను ఇవ్వడమనే ఇదన్నాను. అవసరమైతే మైకులు ఆపేమంటే ఆపేస్తా, అంతేగాని నీ పరిచయం ఆపను. ఆపను. ఆయనకి ఎక్కడ రాకుండా ఈ అధికారానికైనా, ఈ చట్టంకైనా, ఈ లోక పరిపాలనకైనా సౌండ్ పొల్యూషన్ మీద ఉందేమో కానీ మన నోటి మీద ఎవరికి అధికారం లేదా? అవసరమైతే చెట్లకి ప్రార్థన చేస్తాం ప్రభా, అవసరమైతే ఎక్కడికి మూలకెళ్ళి ప్రార్థన చేస్తామో కానీ నీ సేవ మటుకు నేను మారవాను. ఏం చేస్తా, నేను రుచి చూసేసాను. నేను మనిషి, నేను బ్రతికాను. నా తల్లి తండ్రి విషయం బతికానేమో కానీ నేను మనిషి చెప్తున్నాను. ఒక్కోసారి నేను బయటికి వెళ్ళినప్పుడు ఆలస్యమైంది అనుకో, బైబిల్ చదువుకున్నాను. నాకు ఆ రోజు నాకు ఏర్పొచ్చాను. ఫోన్ తీసుకుని వార్తలు చదువుకుంటాను. ఇదేనా బతుకు, ఇంకా ఇలా వార్తలు చదువుకుంటాను. వాక్యం ఒకరోజు చదవకపోతే నా జీవితం ఏమో లేదు, ఏర్పొచ్చేస్తున్నాను. ఒకరోజు ఆంధ్రప్రదేశ్ బతికేస్తున్నాము, రోజు వాక్యం చదువుకోండి. ఒకప్పుడు అంటే బైబిల్ పట్టించుకుంటారు, బైబిల్ అంటే తెలుసు, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయలేదు. ఎప్పుడైతే దేవుడి నుంచి చూసాను అప్పటి నుంచి వాక్యం అనేది చాలా ఇష్టం. ఆలకిస్తాను, బైబిల్ చదువుతాను, ఎక్కువ చేద్దాం. మళ్ళీ మనిషికి కనపడ చదవం. ఎప్పుడు మనిషిని చూసేది నా దేవుడు చూడలేదు. చూస్తారా, నా తల్లిదండ్రుల బైబిల్ చేసినాక ఎవరు లేనప్పుడు దేవుని కనపరిచాడు, ఎవరు లేనప్పుడు దేవుని సంతోషపరిచాడు. ఎవరు ఏమనుకున్నా నేను దేవుడితో నడుస్తానని తీర్మానం చేసుకున్నా. దేవుడితో నడిచేటప్పుడు నీ వారి నీకు విరోధులు అవుతారు. దేవుడితో నడిచినప్పుడు నీ స్నేహితుడి శత్రువులు అవుతారు. దేవుడితో నడిచినప్పుడు నిన్ను మాట్లాడి నోళ్ళే నీకు కవచాలు వస్తారు. అవా ఎవరినైతే నేను కాదు అన్నాడు వాడిని ప్రార్థించేది దేవుడా. ప్రతి కూడా చెప్తాను దీని యొక్క వాక్య ప్రకారం. నేను ప్రార్థన చేస్తాను తర్వాత చాలా మంది ప్రార్థన చేయమని చెప్పాడు. నేను చేసే చాలా మంది ప్రార్థన చేయలేదు అన్నారు. ఎందుకంటే దేవుడు నాకు అధికారం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్న తర్వాత కొంచెం వాక్యం చదువుకున్న తర్వాత వాక్యం నువ్వు ఎవరి మీద చేసి ప్రార్థిస్తావు వాడు ముందు బాగుపడతాను వాక్యం ఉంది. అప్పుడు అన్నాను ఎవరి మీద చేసి ప్రార్థన చేస్తాను. వారు చాలా మంది వాక్య ప్రకారం నేను సేవ చేస్తున్న మొదట్లో నేను ఒక జ్ఞాపకార్థం కూడికి వెళ్ళాను పాలకోల దగ్గర. అక్కడ నేను వాక్యం చెప్పినప్పుడు పానకిచ్చాడు, 500 పానకిచ్చాడు. ఫస్ట్ పానకి నేను తీసుకోను.
తీసుకోలేను, ఇంటికి వచ్చాను. మా తల్లి నేను తండ్రి అన్నాం, అది ఇచ్చిన బాగుంటుంది మనం వాడుకోకూడదు. ఎవరుకోవాలి? లేని వారికి. ఎందుకు తెలుసా? దేవుడు అది మనకి ఎంతకాలం అంత తీసుకుని మిగతాదే దేవుడు అంతకాదు కదా. 10వ భాగము అప్పుడు చేసేదానికి తెలిసి చాలా మంది వైగర్ దేశం చాలా. 10వ భాగం అంటే ఏంటమ్మా? 10వ భాగం అంటే ఏంటి? మీరు అన్ని అయిపోయిన తర్వాత మీకు మిగిలితేనే దేనికి 10వ భాగం. కష్టంగా కాదు, ఇష్టంగా. అది రూపాయినా ఏదైనా ఏమోనే ఇష్టంతో దేవుడికి ఇస్తారా? కావంట కోట విమర్శ ఇన్ని బియ్యం తీసుకున్న పక్కకి మిగతా అమ్మేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. ఏంట లేకంట నాకు వచ్చిన దాంట్లో ఎంతైనా దేవునికి సమర్పించుకోవాలి. అట్లా తృప్తి అది ఏదోటి ఎంతైనా దేవునికి సమర్పించుకుని నాకు ఏమంటుంది? సంతోషం కలుగుతుంది. లేకపోతే ఆ రోజు అంతా నాకు బాధే అనుకున్నాను. దేవుడు చెప్తున్నమాట నీకు వచ్చిన దాంట్లో దీని యొక్క వాక్యం చెప్తున్న మాత్రమే మీరు ఏ వస్తుందంటాను పాజిటివ్ కాదు. ఎవరు తెలుసా? లేని వారికి సహాయం చేయాలి. నీకు ఏదైనా లాభం కలిగిందనుకో అడిగే తెచ్చేసి ప్రభుత్వం చేసే కాదమ్మా. నీ గ్రామంలో ఎవరికైనా ఇవ్వలేదనుకో వారికి నివాసం కలిగించే నివాసం తోచినంతలో. హాస్పిటల్ ముందు అంటే కొంచెం బిగ్గులు కనుక దాంట్లో ఈ డబ్బులు ఎవరికి ఉపయోగపడుతుంది. పిచ్చగాళ్ళకి వారి జీవితం కొనసాగుతుంది. చాలా మంది తింటాగా ఉంటాగా ఉంటుంది. అది సహాయం చేయ వారి జీవితంలో నూతన కార్యం చేయబోతుతో నువ్వు అప్పుడు ఏమవుతావు? నువ్వు కాల్ చేస్తే ఏమవుతావు? నువ్వు అప్పుడు ఏమవుతావు? నువ్వు విశ్వాసం అవుతావు. నువ్వు వాళ్ళకి దానం చేస్తావు, దేవుడు అవుతావు. అవా తల్లి అయినా నేనైనా తండ్రి అయినా ఎవడు చెప్తాం? కానుకు మనకు కాదు. ఎవరు కావాలి? దీనులకు దరిద్రులకు సహాయము చేయాలి అంటూ మనకు వచ్చిన దాంట్లో చాలా మంది అనేక ఫ్రూట్స్ తీసుకొస్తారు, చాలా స్వీట్లు తీసుకొస్తారు, కేకులు చాలా తీసుకొస్తారు. తల్లి లేదంటే ఏం చేస్తారు? ఎవరికన్నా పెట్టేస్తారు, వృద్ధులు పెట్టేస్తారు, లేని వారికి పెట్టేస్తారు. ఏం చేస్తారు? మన దేవుడు ఇచ్చాడు, మనం వాళ్ళకే అలాగే చేయాలి. వారి ద్వారా దేవుడు మనకు కలిగేస్తే మన ద్వారా వాళ్ళకి మనము కలిగజేస్తే వారు రేపు మనకి ఏమవుతాడు? మంచి ఫలితం ఇస్తారు. అవునా? ఒక వ్యాపారం ఎద్దరికి వెళ్ళాక ఒక అతను ఏం కొనుక్కోండి స్వీట్ షాప్ దగ్గర ఒక ఆమె అడుగుకోవడానికి పిచ్చాము వచ్చాక చేతిలో సంస్థ వచ్చిందంట. స్వీట్ తీసి తినేస్తున్నట. వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడు? ఆమె గమనం వచ్చేసి ఏం చేసి కొట్టేసి స్వీట్లకు పక్కకు పడేస్తున్నాడట. కొనుక్కుంటూ వచ్చి ఏమన్నాడు? దానికి తగ్గ దాన్ని ఇస్తాను, నువ్వు నేర్చేమో వారికి ఆమెకి ఏం కావాలని అలాగే చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏమి చేస్తున్నావో అదే నీకు తిరిగి వస్తుంది. రాదా? కొనుక్కుంటూ కొంచెం ఏం చేస్తాడు? ఆమెకి ఆహారం ఇచ్చి ఆకర్పించాడు కనుక ఆమె చేతిలో ఉన్న సంచి వెళ్ళేటప్పుడు పడేసి వెళ్ళిపోయిందంట. ఆ సంచి నిండా వెళ్ళలేని తనం ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెకు ఖర్చు పెట్టింది 100 రూపాయలు అయితే ఆ 100 కాంతలు లెక్కలేని కాంతలు దేవుడు ఆ పక్షిని చూడదా? దేవుడికి నువ్వు ఎంత ఇస్తున్నావు అని కాదు, కట్నాలు లెక్కేసుకుంటాడు. నా కొడుకు ఎంత కట్నం వచ్చింది, నా పేరుకి ఎంత కట్నం వచ్చింది, దేవుడికి కూడా లెక్కేసుకుంటామా చాలా మంది. దేవుడికి ఎంత ఇచ్చేసిన మా దేవుడు నీ పక్షున అద్భుతమైన కార్యం చేసి చేయదా? ఎవరు దీనికి వాటి హాస్పిటల్కి వెళ్ళిపోతే ఎంత ఖర్చు అయిపోతుంది. అంత ఖర్చు అవ్వకుండా దేవుడు ఎన్నో కార్యాలు మంది చాలా మంది చేస్తారు. అమ్మ మీకు హాస్పిటల్కి కలిగింది కదా మాకు దాము అని ఎప్పుడు చేపలే. ప్రార్థనకు వచ్చిన కూడా తిరిగి ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఇది ఆశ్రయం ఏం చేస్తా? దేవుడు మనకి ఇచ్చిన కార్యము ఫలించాలి. లేని వారికి సహాయం చేస్తే నువ్వు లేని కాను దేవునికి సహాయుడిగా వస్తాడు. ఎవడా? ప్రతి ఒక్కరు దేవుని పక్షం కార్యం చేస్తాడు. చూస్తున్నాడా చూస్తలేని కాదు, చూచినా చూడకపోయినా ఎలాగొన్నా ఒకేలా మనం బ్రతకాలి. కానీ యాసదాలి అసలు వేయకూడదు. అప్పుడులాగా ఇప్పుడులాగా అలాగోలాగా ఇలాగోలాగా 600లాగా 700లాగా 600 ఇలా ప్రవర్తించే ఉంటే నీ జీవితం ఎందుకు పనికి రాకుండా పోతాది. ఆ దేవుడికి నీ జీవితం పోవాలి. ఎతరా రంగులు మార్చుతారా? చాలా జాగ్రత్తగా బతికేయచ్చు. ఇది చాలా భయంకరమైన రోజు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. నీతో ఉన్నవారిని నేనేం చేస్తారు? చెరసాల్లో బంధించేస్తారు. నీతో నడిచిన వాడి మీద లేని నేరాలు మోపేస్తున్నారు. నీతో ఉన్నవాడే నువ్వు చేయని నేరాలని మేపుతున్నారు. నీతో నడిచిన వాడే
నీ మీద చెయ్యని పాపాలు చూపిస్తున్నాడు. నీతో నడిచిన వాడే నీ ఇంట్లో నీ గురించి అబద్ధాలు చూపించినాడు. నీతో నడిచిన వాడే నీ గురించి నీ భర్త దగ్గర నెగిటివ్ మాటలు చెప్తున్నాడు. నీతో నడిచిన వాడే నీ కాపులను పాడు చేసి అన్నాడు. నీతో నడిచిన వాడే నీ కుటుంబాన్ని చీకటినే కలిగించేస్తున్నాడు. శత్రువు ఎక్కడో లేదు, నీతోనే ఉన్నాడు. దేవుడు ఎక్కడో లేడు, నీ చుట్టూ తిరుగుతున్నాడు. నేను ఎప్పుడు పడతానని చెబితే నేను ఎప్పుడు లేదామని దేవుడు చెబుతున్నాను. వెనకలని చెప్పు చూసేస్తే దేవుడు ముందు పట్టేసుకుంటాను. పడిపోతాం, భయపడకు. నా దేవుడు నన్ను పట్టుకుంటాడు, నా దేవుడు నన్ను లేవనెత్తాడు. ఎంతమంది నన్ను పడగొట్టినా నా దేవుడు లేపే దేవుడు నాకు తోడున్నాడు. ధైర్యం నువ్వు బలహీనం ఉన్నావంటే, నువ్వు ఏడుస్తూ ఉన్నావంటే అపవాదంగా నీలో చొరబడిపోతే కనుక యెహోవా యందు ధైర్యంగా ప్రార్థించు. ప్రతిదానికి ఒకటే సమాధానం, ప్రార్థనే, వాక్యమే. అవి తప్ప నా దేవుడు మనకంటూ మనకి ఏది ఇచ్చడా? నీకు కష్టం వస్తే ప్రార్థించు, బాధ వస్తే వాక్యం చదువుకో, అవి నీకు నెమ్మది కలిగి చేస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినించెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమే ఉన్నాయి వందనమయ్య. దేవుడి మహిమ కలుగును గాక. ఏం చెప్పామా? నీ వాక్యమే నన్ను బ్రతికించు. నా పాట ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏం కావాలా? వాక్యము కావాలి, ప్రార్థన కావాలి, అన్నము కావాలి, కూర కావాలి. కూర ఉంటే అన్నం ఉండకపోతే రెండు ఎందుకు పని భగవతయా? కూర లేకుండా అన్నది, అన్నం లేకుండా కూర తింటావా? ప్రార్థన లేకుండా వాక్యం చదివినా వేస్తే, వాక్యం లేకుండా ప్రార్థన చదివినా వేస్తే. రెండు కలిసి ఉంటేనే నీ జీవితము చిగురిస్తుంది, లేకపోతే రాదు. ఒక చేతులకు కొట్టు సౌండ్ వస్తుందా? రెండు చేతులు కొట్టు సౌండ్ వస్తుంది. నువ్వు ఆపుతున్న వాడు ఎదురువాడు తెలుస్తుంది తిందా? ఒక చేతులు ఎంత బాగా వేసుకున్నా ఈ గాలి వెళ్ళిపోతుందంటే అదే గోతులో పడిపోయినప్పుడు రెండు చేతులు పైకి ఇలా కొట్టు. నీ ఎదురు ఏమనుకోడు, వాడు గోతులో పడిపోవడం లేదు అనుకుంటున్నాడా? నువ్వు రెండు చేతులు అనగా వాక్యము ప్రార్థనతో చేస్తావంటే ఆ దేవుడికి శబ్దము కలిగి నా బిడ్డ గోతులో పడిపోయాడు, నా బిడ్డ అపాలలో పడిపోయాడు, నా బిడ్డ దీంట్లో పడిపోయాడు, వెనక్కి వచ్చి నీ పైకి లేవనెత్తరా. మనం ప్రార్థన చేస్తారు, వాక్యం చేస్తారు. మన వాక్యం చేస్తే ప్రార్థన చేయాలి. అది దేవుడికి ఇష్టం కాదు. రెండు కలిసి ఉండాలి. భార్య భర్తలు అంటే ఒక స్త్రీ పురుషులు కలిసి ఉంటేనే అవి భార్య భర్తలు అవుతుంది. వాళ్ళ వల్ల కలిగేది ఏంటి? ఒక సంతానం కలుగుతుంది. దేవుడు వాక్యం చెప్తున్నది. నీ వాక్యము ప్రార్థన కలిసి ఉంటేనే నీ జీవితానికి ఒక కార్యం చేయబోతుంది. అంతే లేదా? ప్రార్థన వాక్యము పట్టుదలతో ప్రార్థన చేసిన వారికి ఏ కార్యము దేవుడు సంపూర్ణంగా చేస్తాడు. నీ పక్షాన దేవుడు అదేవిధమైన మేలు అనేకమైన మేలు చేసి నీ జీవితాన్ని దేవుడు మార్చిపోయి నీ కుటుంబాన్ని నీ బిడ్డను వేళవేళ దీవించి ఆశ్రయించి నడిపించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారుడా, సర్వోన్నత యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామములో